స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఈరోజు అందరినీ కలుసుకోవడానికి, దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. రైట్. ఈరోజు ఎంతమంది నేను గ్రూప్లో పెట్టిన ఆడియో మెసేజ్ విన్నారు? కుడిచే పైకి ఎత్తండి. రైట్. మే ద లార్డ్ బ్లెస్ యు అబండెంట్లీ. సో నేను ఈరోజు మీకు చెప్పబోయే విషయం అనేది ఒక ప్రసంగం కాదు. ఏంటండి చెప్పాలి మీరు గట్టిగా? ఇట్ ఈజ్ నాట్ ఎ సర్మన్. ఒక ప్రసంగం కాదు. ఇట్ ఈజ్ దానిని ఏమని చెప్పాలంటే ఇట్ ఈస్ ద ట్రూత్. అది నిజం. హల్లెలూయా. ఎందుకు నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను అంటే, నాకు ఇప్పుడు ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అదేంటంటే, జ్ఞానము లేకయే నా జనులు నశించిపోతున్నారు అని ఉంటుంది వాక్యం. ఏంటండి? ఒకటి గుర్తుపెట్టుకోనండి. అంతకుముందేమో లోకములో పాపం చేయటం వలన, పాపపు అలవాట్ల వలన, వాటి వలన మనం పాడైపోయాం. దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని నమ్ముకోకముందు పాపం వలన ఎటువంటి పరిస్థితుల్లో అయితే మనం ఇరుక్కుని పోతామో, దేవునిని నమ్ముకున్న తర్వాత దేవుని జ్ఞానాన్ని సంపాదించకపోయినా కూడా అదే జరుగుద్ది. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? అందుకని ప్రభువు స్పష్టంగా సెలవిచ్చారు, జ్ఞానము లేక నా జనులు నశించిపోతున్నారు. వేరే కారణాలు ఏమీ లేవు. వెరీ సింపుల్. జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఎందుకు నేను మీకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం ఏ వెరీ డీప్ సబ్జెక్ట్. ప్రభు నాకు నేర్పినటువంటి కొన్ని విషయాలు, నేను వాక్యాన్ని దాన్ని నేను క్రాస్ ఎగ్జామిన్ చేసుకుంటా, దాన్ని నేను బైబిల్ అంతా ఆయా రెఫరెన్సెస్ అవన్నీ, ఆ చాప్టర్స్ అన్నీ చదువుకుంటా వచ్చి నేను నేర్చుకున్నటువంటి ఒక విషయాన్ని నేను మీకు నేర్పించబోతున్నాను. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఆ విషయాన్ని మీరు గమనించాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఈరోజు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, పాతాళలోక ద్వారాలని ఎలా జయించాలని చెప్పబోతున్నాను నేను. ఏంటండి? చెప్పరేంటి? అదేంటి పాస్టర్ గారు, పరలోకం గురించి చెప్పండి అని అంటారు మీరు. అవునా? పాతాళలోక ద్వారాలు, ద గేట్స్ ఆఫ్ హెల్, వాటిని మనం ఎలా జయించాలి అనేది నేను మీకు చెప్తాను. సో ఈరోజు నేను చెప్పేది మీకు ప్రసంగం కాదు కాబట్టి అదొక స్ట్రక్చర్లో ఉండదు. నేను అవుట్లైన్స్ అలా కొంచెం అటు ఇటుగా మాట్లాడుతుంటాను. మీరు కాన్సన్ట్రేటెడ్గా వింటే అది మీకు అర్థమవుతుంది. అందుకని మీ కాన్సన్ట్రేషన్ మీరు అటు ఇటు వెళ్ళనివ్వద్దు. ఈరోజు నేను చెప్పబోయే విషయాలు మీకు అర్థమైనవా, ఆటోమేటిక్గా మీరు బయటకు వచ్చేస్తారు వాటిలో నుండి. హల్లెలూయా. సో పోయిన శుక్రవారం నేను ఒక విషయం చెప్పాను. యాక్చువల్గా నేను ఆ రోజు లైవ్ వద్దులే, వచ్చి ప్రసంగాలు చెప్పి ప్రార్థన గురించి చెప్పి ఉన్నాం, వచ్చి ప్రేయర్ చేసి వెళ్దాం, ఒక 2 hours ప్రేయర్ చేసి వెళ్దామని చెప్పి వాస్తవానికి మేము ఇంటి దగ్గర బయలుదేరాం. బాలుకు కూడా ఎక్విప్మెంట్ అంతా ఇదంతా సర్దకు ముందే, బాలు ఈ కెమెరాలు కానీ ఇవన్నీ ఏం పెట్టమాకు, నువ్వు జస్ట్ కుర్చీలు వేసి వదిలేసేయి, మేము వచ్చి ప్రేయర్ చేసుకుని వచ్చేస్తామని చెప్పాను. తరువాత నేను ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడు నాకు ప్రభు దగ్గర నుండి వర్తమానం వచ్చింది, ఇది నువ్వు చెప్పాలి అని. ఇంకా వెంటనే ఆ కెమెరా, ల్యాప్టాప్ అవన్నీ కూడా అరేంజ్ చేసుకుని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ నేను పెట్టుకుని లైవ్ ఇవ్వటం జరిగింది. నేను పోయిన శుక్రవారం ఏం చెప్పాననేది నేను మీకు ఒకసారి మీకు అవుట్లైన్ నేను చెప్తాను. అదేమిటంటే, పోయిన శుక్రవారము మనం చాలా సందర్భాల్లో ప్రేయర్ చేసేది ఆశీర్వాదం కొరకు ప్రేయర్ చేస్తాం. అవునా కదా? చెప్పరేంటండి? ఆశీర్వాదం కొరకు ప్రేయర్ చేస్తాం. తప్పు పాపమని కాదు, అవసరం. కానీ నువ్వు ప్రేయర్ చేయాల్సింది డెలివరెన్స్ కోసం చేయాలి. నువ్వు విడిపించబడటానికి నువ్వు ప్రేయర్ చేయాలి. ఎందుకనంటే, నీవు విడిపించబడకుండా, నీవు డెలివరెన్స్ పొందుకోకుండా నువ్వు పొందుకునేటువంటి ఆశీర్వాదం అనేది ఎలాగుంటుందంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు ఇంట్లో ఒక ఎలుక చచ్చిపోయి ఉందండి. ఏంటండి? చెప్పరేంటి? ఎలుక చచ్చిపోయి ఉంది. ఇంట్లోకి ఎంటర్ అయ్యారు, భయంకరమైనటువంటి స్మెల్ వస్తుంది. వెంటనే మీరు ఏం చేస్తారు? రూమ్ స్ప్రే తీసుకుని ఇల్లంతా రూమ్ స్ప్రే చేస్తారా?
ఒక స్ప్రే క్యాన్ కొట్టారు, తగ్గుద్దా? ఆ రెండు మిక్స్ అయ్యి ఇంకొక రకంగా వస్తుంది. కాసేపటికి అది పోతుంది, ఇంకో స్ప్రే క్యాన్ కొడతారు, అలా నెల కొట్టారు, ఇంకా దారుణంగా పెరిగింది. అది సంవత్సరం కొట్టారు, 5 సంవత్సరాలు కొట్టారు. ఇంతటికి మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి కొడుతున్నారు రూమ్ స్ప్రే? చెప్పరేంటి? రూమ్ స్ప్రే ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు చెప్పండి. చేయాల్సిన పని ఏంటి? ముందు వెతకాలి, ఎక్కడ స్మెల్ వస్తుంది, ఈ డైరెక్షన్లో ఉంది, ఆ డైరెక్షన్లో ఉంది, ఆ రూమ్లోకి వెళ్తుంటే ఎక్కువ వస్తుంది. సో ఆ రూమ్లో ఉంది, అది ఆ రూమ్లోకి వెళ్ళి ఎక్కడ ఉంది కార్నర్స్లో జాగ్రత్తగా ముక్కుకు పని చెప్తే ఆటోమేటిక్గా ముక్కే తీసుకెళ్తుంది మనల్ని. ఇక్కడ ఉంది, ఎలికి చచ్చి ఉంది, సరే వెంటనే దాన్ని తీసాం, శుభ్రం చేసేసాం, చాట్లోకి తీసి దాన్ని బయట పడేసాం. పడేసిన తర్వాత కొంచెం వాటర్ పోసి క్లీన్ చేసేసాం. ఇప్పుడు రూమ్ స్ప్రే చేయండి, ఏమవుతుంది? చక్కగా ఉంటుంది. ఇంకొక మాట చెప్పంటారా? రూమ్ స్ప్రే చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్గా ఒక 5-10 నిమిషాలకి కిటికీ తలుపులన్నీ తెరిచిపెట్టారంటే రూమ్ అంతా ఫ్రెష్గా అయిపోతుంది మళ్ళీ. అవునంటారా కాదంటారా? దేవుని ఎరిగిన ప్రజలంగా మనకు మొదట కావాల్సింది, నన్ను అడిగితే నేనంటాను, దీవెన కాదు, విడుదల కావాలి నీకు. ఇంకొంచెం నేను చెప్తాను, ఈరోజు కొంచెం టైం పడుతుంది, మీరేం కంగారు పడమాకండి. భర్తమయ్య ఉన్నాడు కదా, భర్తమయ్యి ప్రభు ఈ మార్గంలో వస్తున్నాడని తెలిసి, నేను అంతకుముందు మీకు కూడా చెప్పాను, నేను ఆదివారం కూడా వాక్యం చెప్పాను, ఆయన ఈ మార్గం గుండా వస్తున్నాడని తెలిసి, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేశాడు. అందరూ అన్నారు ఊరుకో అని అరిశారు. ఇతను మరి ఎక్కువగా కేకలేస్తే ప్రభువు నిలిచి అతనిని పిలిచాడు. రామిడి అతను పిలవండి, ఇటు రానివ్వండి అని అన్నాడు. అప్పుడు భర్తమయ్య ఏం చేశాడంటే తన పాత వస్త్రాలని, తన భిక్షాటన చేసేటువంటి బట్టలు ఏదైతే ఉంటాయో ఆ వస్త్రాలను అక్కడ వదిలిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం కావాలి అనగానే నాకు చూపివయ్యా అని అడిగాడు. అంతేగాని నువ్వు అసలే పాస్టర్ గారివి, 100 రూపాయల నోటు ఇవని అడగల. చెప్పరేంటి? ఏమండి, నువ్వు బట్టలు వేసుకున్నావు, అంగి వేసుకున్నావు, ఒక దైవజనుడిలా కనబడుతున్నావు కదయ్యా, నువ్వు కొంచెం గట్టిగా నాకు ఇస్తే కనుక నేను వెళ్ళి ప్రశాంతంగా యథాప్రకారంగా అక్కడికి వెళ్ళి మళ్ళీ కూర్చుని. చెప్పరేంటండి? మీకు అర్థమైందా? తను వచ్చేటప్పుడే ఆ వస్త్రాలు పక్కన పడేసి వచ్చాడు. అంటే నాకు ఖచ్చితంగా తెలిసి ఈయన కళ్ళిచ్చేస్తాడు, ఇంకా నా జీవితం బాగుపడదన్న విషయం భర్తమయ్యకు తెలుసు. మనం అందరం ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటామంటే, ఎందుకన్నా మంచిది దాన్ని పక్కన పెట్టొద్దాం అంటాం మనం. ఏంటండి, ఒకవేళ అటు రాలేదనుకోండి, మళ్ళీ వచ్చి ఇక్కడ యథాప్రకారంగా కూర్చుని కదా, అది మనం చేయకూడదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఆ డెలివరెన్స్ అనేది మనకు కావాలి. దానిని వదిలిపెట్టేస్తే ఆటోమేటిక్గా పైకి వస్తాం మనం. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే చాలా ముఖ్యమైనది. ఎందుకు నేను మీకు విషయం చెప్తున్నానంటే, నేను మీకు ఇప్పటి వరకు చాలా విషయాలు బోధించుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీకంతా నేను నెక్స్ట్ లెవెల్లోకి నేను తీసుకొస్తున్నాను మిమ్మల్ని. ఇది కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. ఇది మీరు అర్థం చేసుకుని మీ ఆత్మీయ జీవితాలు కన్వించుకున్నారా, నోబడీ కెన్ స్టాప్ యూ. హల్లెలూయా. చదువుదామండి ఒక మాటను మనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వాక్యం. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును. పాతాళలోక ద్వారములు, ఇది నోట్ చేసుకోండి, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. కడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ పాతాళలోక ద్వారములు ఒక పక్కన పెట్టండి, సంఘము ఎదుట నిలువనేరవ అనేది ఒక పక్కన పెట్టండి. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? మొదటగా మనము దీనిని ధ్యానం చేద్దాం. పాతాళలోక ద్వారాలని ప్రభు ఎందుకు అన్నాడు? శోధనలు మీ ఎదుటి నిలవనేరవని అనలేదు ఆయన, అనారోగ్యం మీ ఎదుటి నిలవనేరలేదని అనలేదు, ఆర్థిక దరిద్రత మీ ఎదుటి నిలవనేరలేదని అనలేదు, లేకపోతే ఏ మరణము మీ ఎదుటి నిలవనేరలేదని అనలేదు. కానీ పాతాళలోక ద్వారాలు అని అన్నాడు ప్రభు. ఆయన ఎందుకు పాతాళలోక ద్వారాలు అని అన్నాడు? ఏదో ఉంది కనెక్షన్. మొత్తానికి సంఘానికి పాతాళలోక ద్వారానికి ఒక కనెక్షన్ ఉంది. దేవుడు సంఘానికి ఆధిక్యతనిచ్చాడు. ఆ పాతాళలోక ద్వారం నీ ఎదుట నిలవనేరడు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ప్రభు చెప్పాడు అని అంటే అది జరిగి తీరుతుంది అంతే. ఇంకది హల్లెలూయా. అంటే గమనించండి, ఎందుకు ఆయన సంఘాన్ని తీసుకెళ్ళి
పాతాళలోక ద్వారం ముందు పెట్టాడు? అది నాకు వచ్చినటువంటి ఒక ప్రశ్న. వై ద గేట్స్ ఆఫ్ హెల్, ద గేట్స్ ఆఫ్ హేడిస్ కరెక్ట్గా చెప్పాలంటే. అంటే పాతాళానికి సంఘానికి సంబంధం ఏంటి? సంఘం అంటే పరలోక రాజ్యం కదా. చెప్పరేంటండి? సంఘం అంటే ఏంటి? మనకందరికీ సంఘం తర్వాత ఏంటంటే పరలోక రాజ్యం ఇదే మైండ్లో ఉంటుంది మనకి చాలా. అందుకని అంటున్నాను, జ్ఞానము లేక నశించిపోవటం అంటే ఇదే. పరలోకం గురించి నువ్వు ఎంత నేర్చుకోవాలో పాతాళం గురించి కూడా నువ్వు అంతే నేర్చుకోవాలి. హల్లెలూయా. కాకపోతే జనాలు దీనికి పాజిటివ్ వైబ్స్ ఉండకపోయేసరికి దాన్ని రిసీవ్ చేసుకోరు. జనాలు కొంచెం ఇబ్బంది పడతారని మా పాస్టర్లు కూడా చెప్పరు దాని గురించి. పరలోకం గురించి ఎప్పుడు పరలోకం గురించి ఉంటుంది, కానీ హెల్ గురించి చాలా తక్కువ మంది బోధిస్తారు. బోధ సంఘానికి అవసరం. హెల్ అనగానే అదేదో నెగిటివ్ వైబ్స్ అనో కాదు, అది నువ్వు దానిని జయించాలి, నరకాన్ని. హల్లెలూయా. సో మొదట గమనించండి, పాతాళలోక ద్వారాలనే మన ఎదుట ఉన్నాయి. ఎందుకు ఈ పాతాళలోక ద్వారాలు మన ఎదుట ఎందుకు ఉన్నాయి అని నేను మీకు చెప్తానంటే, వాస్తవానికి మనం అందరం కూడా నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళు, అవునా కదా? చెప్పరేంటండి? భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు నరకానికి వెళ్ళాల్సినోడు. నరకము అని అంటే మనం అనుకుంటున్నట్లుగా అగ్ని ఆరదు పురుగు చావదు కాదు. ఇక్కడ నరకంలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. కొన్ని రకాలండి అంటే ఎలాగనంటే, దాన్ని గ్రీకు పదంలో ఏమని రాశారంటే నేను మీకు క్లియర్గా చెప్తాను. ఒకసారి ఆ పదాన్ని ఏమని రాశారంటే, నూతన నిబంధనలో హేడీస్ అని రాశారు. దాన్ని ఏంటండి? హేడీస్. పాత నిబంధనలోనేమో షియోల్ అని రాశారు. ఏంటండి? షియోల్. నూతన నిబంధనలో హేడీస్. అంటే మనుషులు అగ్నిగంధకాలలో ఉండేటువంటి నరకం కాదు ఇది. ఇప్పుడు నేను మీకు గురించి చెప్పేది పాతాళం గురించి చెప్తున్నాను. ఇప్పుడు మీకు పాతాళం అంటే నరకం కింద పర్యాయ పదం కింద తీసుకోండి, కానీ నరకం వేరు, పాతాళం వేరు. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. నరకం వేరు, పాతాళం వేరు. సో పాతాళము అని అంటే నరకం కాదు. అంటే అక్కడ అగ్ని గంధకాలు ఉంటాయి. తీర్పు అయిపోయిన తర్వాత ఎవరైతే ప్రభువుని అంగీకరించలేదో, లేకపోతే దేవదూతల దగ్గరకు ఏర్పాటు చేయబడినటువంటి అగ్నిగంధకాలు, అగ్ని ఆరదు పురుగు చావదు, శిక్ష, ఆ యొక్క లేక్ ఆఫ్ ఫైర్ అంటే అగ్ని అది ఉంటుంది చూసారు, దాన్ని తెలుగులో ఏదో అంటారండి, ఇంగ్లీష్లో ఇది మర్చిపోయాను నేను. ఆ లేక్ ఆఫ్ ఫైర్ ఉన్నది నరకం, అది 100% కరెక్ట్. కానీ అది కాకుండా పాతాళం ఉంది. అది ఎక్కడుందో చెప్పమంటారు? భూమి కిందే ఉంది. అది లిటరల్లీ మనం ఇప్పుడు ఉంటున్నటువంటి భూమి కింద ఉన్నటువంటిది పాతాళము. ఈ పాతాళంలో కూడా 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. మళ్ళీ పాతాళంలో కూడా 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన పరిశుద్ధులు ఉంచబడినటువంటి పాతాళము. ఏంటండి? చెప్పాలి మీరు గట్టిగా. పాత నిబంధన పరిశుద్ధులు ఉంచబడినటువంటి పాతాళము. రెండవదిగా ఈ దురాత్మ సంబంధమైనటువంటి శక్తులు భూమి లోపల బంధించబడినటువంటి పాతాళము. 2 భాగాలు ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? మీకు నేను రెఫరెన్సెస్ కూడా చెప్తాను. ఒకసారి చదువుదామండి ఆ మాటని. ఎఫెసీ పత్రిక 4:9. ఎఫెసీ 4:9. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములను, ఆయన భూమి యొక్క క్రింది భాగానికి దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. అర్థమిచ్చుచున్నది. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత, ఆయన శిలువ మీద మరణమైన తర్వాత ఆయన తిన్నగా వెళ్ళింది పాతాళానికి. ఆయన డైరెక్ట్గా పరలోకం వెళ్ళలా. సంగమా మీకు అర్థమవుతుందా? ఎంతమందికి ఈ విషయం తెలుసు? కుడిచే పైకి ఎత్తండి. పర్లేదు, నేనేమనుకోను. నేను ఎవరికి మార్క్ లేను, నువ్వు ఫస్ట్ ర్యాంక్, నువ్వు సెకండ్ ర్యాంక్ అని. పర్లేదు, చెయ్యత్తాను. నాకు ఇది తెలుసు అని వాళ్ళు కుడిచే పైకి ఎత్తాను. పర్లేదు. మే ద లార్డ్ బ్లెస్ యూ. నేర్చుకోండి, బైబిల్ నేర్చుకోండి. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత తిన్నగైన పరలోకానికి వెళ్ళలా. ఆయన వెళ్ళింది పాతాళానికి వెళ్ళాడు. వెళ్ళి పాత నిబంధన పరిశుద్ధులు ఉన్నారు అక్కడ. అబ్రహాం గారు కానీ, దానియేలు గారు కానివ్వండి, వీళ్ళందరూ పరలోక రాజ్యం వెళ్ళాలంటే ప్రభు యేసు రక్తం కాకుండా పరలోక రాజ్యానికి ఎవడెళ్ళలేడు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్పితే ఇంకొకడు తండ్రి దగ్గరికి రాలేడన్నాడు ఆయన. సో అబ్రహాం ఎంత మంచోడైనా, దేవునికి విధేయ చూపించిన, దానియేలు ఎంత ఆత్మీయుడైనా, యోసేపు ఎంత పరిశుద్ధుడైనా, వీళ్ళందరూ దేవుని చిత్తాన్ని ఎంత చేసినా యేసు ప్రభు రక్తము వాళ్ళకి లేదు, ఆ విమోచన వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు పాతాళ పరదేశంలో ఉంచబడ్డారు.
హల్లెలూయా. ప్రభు 3 దినాలు ఆయన సమాధిలో ఉంచబడ్డని రాయబడింది కదా. 3వ దినమున ఆయన ఆరోహణమయ్యాడు, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కదా. 3 దినాలు ఎక్కడికి వెళ్ళాడు ఆయన? మీకు అర్థమైంది నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? కుడి పైకెత్తని. 3 దినాలు ఆయన పాతాళ పరదేశకు వెళ్ళి అక్కడ పాత నిబంధన పరిశుద్ధులకు సువార్తను ప్రకటించి వాళ్ళందరిని ప్రభు అంగీకరించి చెరగా తీసుకుని వెళ్ళాడని రాయబడింది వాక్యం. అర్థమైంది మీకు నేను చెప్పింది? అందుకని యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత కూడా చాలామందికి ఆయన కనిపించినప్పుడు ఒక స్త్రీ వచ్చి ఆయన ముట్టుకోబోతే ఆయన అన్నాడు, అమ్మా నేను ఇంకా పరలోకానికి వెళ్ళలేదు, నువ్వు ఆగు అని అన్నాడు ఆయన. హల్లెలూయా. మీకు అర్థమైందా? వీళ్ళందరినీ ఆయన పాతాళానికి వెళ్ళి విమోచన దయచేసి చెరగా తీసుకుని ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ప్రభువు పాతాళాన్ని జయించాడు. హల్లెలూయా. సో మనమందరము కూడా ప్రభుని యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి రక్షణ విషయంలో పాతాళాన్ని జయించాం. ఓకేనా? ఇదంతా ఒకటి. కానీ నాకు వచ్చినటువంటి ఒక అనుమానం ఏంటంటే, ఈ పాతాళ లోకములో ఏం జరుగుద్ది అని అంటే, సాతానుకు సంబంధించినటువంటి దూతలు కూడా ఆ గవినిల యొద్ద, ఏంటండి గవిని అంటే ఆ ద్వారాలు ఉంటాయి చూసారా, డోర్స్, అక్కడ భూమి మీద ఏమి చెయ్యాలి అనేటువంటి ప్రణాళికలు పాతాళంలోనే డిసైడ్ చేయబడతాయంట. హల్లెలూయా. మీకు ఇంకొక మాట నేను క్లియర్గా చెప్తాను, వినండి. పాతాళానికి ముందు పెట్టాడు అంటే సంఘము పాతాళాన్ని జయించుకుని రావాలి. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఇట్స్ నాట్ ఎ జోక్. సంఘము ఎంతగా తనను తాను ప్రత్యేకపరుచుకుని, ఎంతగా తను దేవునిలో తనను తాను ప్రతిష్ఠ చేసుకుని దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడుతుందో, దేవుని బలము భూమి మీద అంత బాగా జరుగుద్ది. అందుకని ఆయన అన్న మాట, నీ రాజ్యము వచ్చునుగాక అనంది. అందుకనే హల్లెలూయా. సంఘము పని చేయవలసింది కనబడటమేమో భౌతికంగా భూమి మీద కనబడుతుంది సంఘం. కానీ సంఘం పనిచేసే సంఘం కనెక్షన్స్ ఎక్కడ ఉంటాయి తెలుసా? పరలోకానికి నరకానికి రెండింటికి ఉంటుంది కనెక్షన్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. నేను అందుకు ముందే చెప్పాను, డిస్క్లైమర్ వేశాను, మీ బుర్రలు హీట్ ఎక్కుతాయని ఖచ్చితంగా. నేను దీనికి మనకున్న కనెక్షన్ కూడా చెప్తాను. ఇంకా నేను మెయిన్ సబ్జెక్ట్లోకి రాలా, దీనికి మనకున్న కనెక్షన్ కూడా చెప్తాను, వినండి. సో ఎందుకు నేను మీకు విషయం చెప్తానంటే, చదవండి అమ్మా ఆ మాటను ఒకసారి. భూమి మీద మీరు వేటిని బంధింతురో, ఆ మాట ఉంది ఎక్కడది? 19 మత్తయి, అదే 16:19 మత్తయి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో, భూలోకంలో దేని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, సంఘము యాక్సెస్ ఎక్కడికి? పరలోక రాజ్యానికి ఉంది, పాతాళానికి కూడా ఉంది. ఒక పక్కేమో పాతాళలోక ద్వారాలు నీ ఎదుట నెరవని దేవుడు అక్కడ కనెక్షన్ పెట్టాడు. 2, నీకు తాళపు చెవులు ఇస్తున్నాను, పరలోకలు నువ్వు ఇక్కడ ఏది విప్పుతావో అది పరలోకలు విప్పబడదని ఉంది. అంటే గమనించండి, సంఘానికి దేవుడు ఒక అథారిటీని ఇచ్చాడు, ఒక పనినిచ్చాడు. ఆయన సంఘానికి దేవుడు ఒక పనినిచ్చాడు. మనం ఇక్కడ ఎందుకున్నామనంటే, ఏదో బతికాము, బాప్తిజం పొందాము, రక్షణ పొందాము, స్తుతి స్తోత్రం హల్లెలూయా, పరలోక రాజ్యం వెళ్ళిపోతాము, ఏమండి ఇక్కడ కొన్ని బాధలు పడ్డాం, ఇక్కడ కొంచెం దీవించబడ్డాం, ఇదంతా కాదు. నిన్ను దేవుడు సంఘముగా ఇక్కడ ఎందుకు ఉంచాడు అనంటే, నీ ఎదుట పాతాళలోక ద్వారాలు నిలబడలేకుండా దేవుని పనిలో నువ్వు నిమగ్నం అవ్వాలని దేవుడు నిన్ను ఇక్కడ ఉంచాడు. హల్లెలూయా. నిజమైన సంఘం ఆ పనే చేస్తుంది. అందుకని సాతాను చాలా తెలివిగా చేసిన పని ఏంటో తెలుసా? సంఘాన్ని అక్కడి నుండి తెప్పించేశాడు. అక్కడ నుండి తెప్పించేసి సంఘం ఇప్పుడు ఎక్కడ తిరుగుతుందో తెలుసండి? సంఘం ఇక్కడ ఎక్కడ తిరుగుతుందో తెలుసా? ఒక చుట్టూ తిరుగుతూ ఉంటుంది చూసారే, ఇదేంటి దాన్ని పిల్లల పార్కుల్లో ఉంటుంది, దాన్ని మెరీ గ్రౌండ్ అంటారు దాన్ని, రంగుల రాట్నం మనకు అర్థం భాష చెప్పాలంటే. ఇంకా ఆడికి వెళ్ళి కూర్చుని అక్కడక్కడక్కడక్కడ తిరుగుతూ ఉంటారు అంతే. ఇంకా మనం ఆ లూప్లో పడకూడదని దేవుని చిత్తమనే తినని మార్గంలో నడవాలని నేను మీకు విషయాలు చెప్తున్నాను. హల్లెలూయా. సో పాతాళలోక ద్వారాలు సంఘం ఎదుట నిలువనేరవు. ఇంకొక మాట చెప్పమంటారా? మనము కొన్ని విషయాల్లో పైకి రాలేకపోవడానికి కూడా కారణము ఆ పాతాళలోక ద్వారాలే. ఈ పాతాళలోక ద్వారాలు నిన్నేం చేస్తాయంటే నీకు ఎదురుగా నిలబడతాయి అన్నమాట.
నువ్వు దానిని బద్దలు కొట్టుకుని దాన్ని ఛేదించుకుని రావాలి. అది నువ్వు ఛేదించలేని స్థాయిలో కనుక నువ్వు ఉంటే కనుక సంవత్సరాలు భక్తి చేసినా అక్కడే ఉండిపోతారు వాళ్ళు. ఉన్న వాస్తవం చెప్తున్నాను. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను, మీరు ఇక్కడ జాగ్రత్తగా ఇది గమనించండి. చదువుదాం ఇప్పుడు ఒకసారి మనం చదువుదామండి. ఈ విషయాలు నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ జీసస్. యెషయా గ్రంథం 28:18. యెషయా గ్రంథం 28:18. మరణముతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును, పాతాళముతో మీరు చేసుకున్న ఒడంబడిక నిలువదు. గమనించండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ 15వ వాక్యం చదవమ్మా. మేము మరణముతో 14 నుంచి చదవమ్మా. కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి, మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి. ఇక్కడ గమనించండి, యెరూషలేములో ఒక గుంపు జనాంగం ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము మరణముతో ఏం చేశారంటండి? నిబంధన చేసుకుంటే. చెప్పాలి మీరు గట్టిగా. దేంతో నిబంధన చేశారంట? మరణముతో నిబంధన చేశారు. తర్వాత పాతాళముతో ఏకమైతిమి. పాతాళముతో ఏకమైపోయాం. ఉపద్రవము ప్రవాహం వలె వడిగా దాటునప్పుడు, ఉపద్రవం ప్రవాహము వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకొంటిమి, మాయ క్రింద త్రాగినాము అని మీరు చెప్పుకొనుచున్నారే. ప్రభువగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోన్లో పునాదిగా రాతిని. 17 నుంచి చదువు, 18 చదవండి. మరణముతో నీవు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును, పాతాళంతో నీవు చేసుకున్న ఒడంబడిక నిలువదు. ప్రవాహము వలె ఉపద్రవం మీ మీదకి దాటునప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారొగుదురు. గమనించండి, పాతాళ లోకం పని చెయ్యాలి అని అంటే పాతాళ లోకానికి భూమి మీద ఉన్న వ్యక్తులకి కనెక్షన్ ఉండాలి. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? పాతాళ లోకం పని చేయాలని అంటే పాతాళ లోకానికి భూమి మీద ఉన్నటువంటి మనుషులకి ఒక నిబంధన జరగాలి, ఒక కనెక్షన్ పడాలి. ఎందుకు నేను మీకు విషయం చెప్తున్నానంటే, మరలా చెప్తున్నాను, భూలోకము, పరలోకము, పాతాళము ఈ 3 కనెక్టింగ్లోనే ఉంటాయి. ఏంటండి? 3 కనెక్టింగ్లోనే ఉంటాయి. ఎందుకనంటే మీరు లూకాసు వార్త 16:23లో ధనవంతుడును బేదవాడని లాజరు ఉన్నాడు కదా. చదవండి అమ్మ, 16:23 చదవండి. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు, ఇదిగోండి ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళాడు, పాతాళంలో బాధపడుతూ కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలుకొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకిష్టమైన సుఖమును నీకిష్టమైనట్టుగానే నువ్వు బతికావు. అలాగుననే లాజరు కష్టము అనుభవించినా గాని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. గమనించండి, బేదవాడేమో ఏమండి పరలోకానికి వెళ్ళాడు, ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళాడు. ధనవంతుడు మాట్లాడింది పరలోకంలో వినబడుతుంది. అర్థమైందా? మీకు అర్థమైందా నేను చెప్పింది? అంటే దీనిని బట్టి పరలోకానికి, భూలోకానికి, పాతాళానికి కనెక్షన్ ఉందని మీరు మర్చిపోవద్దు. మీకు ఇంకొక మాట చెప్పమంటారా? నా వ్యక్తిగత అనుభవం చెప్తున్నాను. ఫిజికల్గా మనం ఇలా కనపడుతున్నాం కదా, మనం కనపడే ఫిజికల్ కాదు. అంటే ఇది మన నిజం కాదు. నిజం చెప్తున్నాను. మనం ఏది నిజమో తెలుసా? నీ లోపల స్పిరిట్ ఏదైతే ఉందో అది నిజం. ఎందుకనంటే ఈ శరీరము మంటికి మొన్నైపోతుంది. ఏమండి? ప్రాణం పోతుంది, ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. అది పాతాళమా నరకమా? 2 చోట్లే ఉంది. అంటే శాశ్వత కాలం మరణం లేనిది ఎవరికి? ఆత్మకి లేదు. మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? సో ఇప్పుడు నేను ఇలా కనపడుతున్నాను అని అంటే దేవుడు నన్ను చూచినప్పుడు నేను ఇలా కనపడను. నేనేం కనపడతాను తెలుసా? నా లోపల ఆత్మ ఏదైతే ఉందో అదే కనపడతాడు దేవునికి. ఎగ్జాంపుల్ చెప్పనా? ప్రకటన గ్రంథంలో పోయిన వారం మీకు నేను చెప్పాను ఏమని,
నువ్వు ధనవంతుడివి, ధన సమృద్ధి చేసుకున్నావు నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు దరిద్రుడివి, దిగంబరుడు అని అన్నాడు దేవుడు. అవునా కదా? మీకు అర్థమైంది నేను చెప్పింది? అంటే నేను ఇక్కడ వ్యతిరేకంగా మాట్లాడతాం కాదు, మీరు అర్థం అవడానికి మాట్లాడుతున్నాను. తాను గొప్పవాడిని తను అనుకుంటున్నాడు, దేవుడు అంటున్నాడు నువ్వు దరిద్రుడు అని అన్నాడు. మీకు అర్థమైందా? ధనవంతుడు ఏమనుకున్నాడు? ఫైన్, ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకు అన్నీ అని అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? వేదనకరమైన స్థలానికి వెళ్ళాడు. తన శరీరం అయితే బాగుంది, కానీ ఆత్మ కుళ్ళిపోయింది ధనవంతుడిది. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. సో అందుకని దేవుడు మిమ్మల్ని నన్ను చూసినప్పుడు ఈయన ఎలా ఉన్నాడు, సూట్ వేసుకున్నాడా, బూట్ వేసుకున్నాడా, ఎంత పెద్ద చర్చ్ ఉంది, లేకపోతే ఈయనకి ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఎంత ఫాలోవర్స్ ఉన్నారు, ఎంత బాగా వాక్యం చెప్పాడు, ఎంత బాగా పాడాడు, మీరు ఎంత బాగా దీవించబడ్డారు, ఇవన్నీ కనపడవు దేవునికి. దేవుని కనపడేది ఏంటి తెలుసా? నీ ఆత్మ. డైరెక్ట్గా అదే చూస్తాడు ఆయన. మీకు అర్థమైంది నేను చెప్పింది? నీ ఆత్మ ఎలా ఉంటుందో అదే దేవునికి నిజం, అదే నిజం. అందుకని మీ ఆత్మ గురించినటువంటి ఒక చింత మీకు ఉండాలి, మీ ఆత్మీయతను గురించినటువంటి ఆకాంక్ష మీకు ఉండాలి. అది లేనప్పుడు మీరు ఎన్ననుకున్నా కానీ వ్యర్థమే. ఎందుకు నేను మీకు విషయం చెప్తున్నానంటే, చూడండి, పరలోకానికి భూమికి పాతాళానికి కనెక్షన్ ఉంది. ఇంకొక మాట చెప్తున్నాను, యెషయా గ్రంథంలో చదివించాను. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఏమనుకున్నారని అంటే, మేము మరణంతో నిబంధన చేసుకున్నాం, పాతాళంతో మేము నిబంధన చేసుకున్నాం, మాకింకా బాధలు లేవు, ఒకవేళ ఉపద్రవం వచ్చినా కానీ మమ్మల్ని దాటికెళ్ళిపోద్ది అని అనుకున్నారు. దేవుడేమంటున్నాడు తెలుసా? నీవు చేసుకున్న నిబంధన కాదు, అది నీ మీదకి వచ్చినప్పుడు అది ఖచ్చితంగా నీ మీదకి వస్తుందని చెప్పాడు. ఎందుకు నేను మీకు విషయం చెప్తున్నాను అంటే, ఇప్పుడు నేను మెయిన్ సబ్జెక్ట్ చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. మీరు నేను వాక్యం చెప్పేటప్పుడు మీ మనసులో మీరు ప్రశ్న వేసుకోవాలి. మనకి తెలియకుండా మన పితరులు కొన్ని దేవతలతో లేదా కొన్ని దెయ్యపు శక్తులతో నిబంధన చేసుకుని ఉండొచ్చు. నేను మరలా చెప్తున్నా, మనకి తెలియకుండా, మన ప్రమేయం లేకుండా మా తాతలు, మా తాత ముత్తాతలు, తాతల ముత్తాతలు, ఏమో తెలీదు, వాళ్ళు ఏ దేవతలను కొలిచారో తెలియదు, ఏ దెయ్యాలకు సాగిలబడ్డారో తెలియదు, అక్కడ వాళ్ళు ఏమి నిబంధన చేసుకున్నారో మనకు తెలియదు. నేను రీసెంట్గా ఒక తమ్ముడు నాకు తెలిసిన తమ్ముడు సంథింగ్ మాట్లాడుతున్నాను, అన్న ప్రాబ్లం అలాగన్న మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. నేనంతా మాట్లాడుతాను, చాలా మంచోడండి, చాలా ఇష్టం తమ్ముడు అండి నాకు. సంథింగ్ అలా ఫ్యామిలీ కూడా చాలా మంచివాళ్ళు. సో ఇలా అని మాట్లాడుతూ వచ్చిన తర్వాత అతను ఎంకు చూస్తే, అయ్యా నువ్వు బాప్తిజం పొందావు కదా అన్న. అవును, నేనే బాప్తిజం ఇచ్చింది, నేనే కదా బాప్తిజం ఇచ్చాను. అవునన్నాను. చాలా మంచోడు, దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తి, యవనస్తు, మంచి యథార్థపరుడు. చెవికి కాడుంది. ఏంటండి? చెప్పరేంటండి? చెవికి కాడుంది అన్నాను. నేను మొన్న అతనితో మాట్లాడేటప్పుడు అబ్జర్వ్ చేసి, ఇదేంటి అని అడిగాను నేను. ఏమోనన్నా తెలియదు, నా చిన్నప్పటి నుంచి ఉంది ఇది, సో అండ్ సో ఎలాగానని చెప్పానంటే, నేను అన్నాను తీపిచ్చేసేయనన్నా. వాళ్ళ అమ్మమ్మకో నాన్నమ్మకో, అమ్మమ్మకే ఫోన్ చేశాడు. అమ్మమ్మ కాడిపించావు కదా, తీపిచ్చేస్తాను నేను అన్నాడు. అమ్మమ్మ తీపిచ్చమాకంద. ఏంటి అని అన్నాను. లేదు నువ్వు తీపియొద్దురా అని అన్నా. అసలు ఏంటి దాని హిస్టరీ ఏంటి కనుక్కోనన్నా నేను. ఎలాగంటుందన్న అమ్మమ్మ అంటే, దాని హిస్టరీ ఏంటో కనుక్కోమనంటే, ఫలానా దేవుడికి మనము, మన పిల్లలు, మనమంతా కూడా ఇంకా నీ దాసులు మేము అప్పగించుకున్నారని చెప్పిందంట ఆవిడ. అర్థమైన వాళ్ళు వెళ్ళి చెప్పండి. నీకు అర్థమవుతుందా? ఫలానా దేవుడికి మనము, మన కుటుంబాలు, మన జీవితకాలం, మన తరాలన్నీ కూడా నిన్నే మేము కొలుస్తాం, నిన్నే వెంబడిస్తామని మొక్కు కింద మేము కాడేపిచ్చాంరా అని చెప్పిందంట ఆవిడ. నేను అన్నాను, నువ్వు ఇంకా దాస్యమని కాడి కింద ఉన్నావు నేను. అతనికి తెలియదు పాపం అది. మీకు అర్థమైంది నేను చెప్పింది? అతనికి తెలీదు. నేను అన్నాను, తమ్ముడా నువ్వు ప్రార్థన చేసుకో, ఇంట్లో వాళ్ళు కన్విన్స్ చేస్తే ఏం చేస్తావు తెలియదు, కానీ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. అది తీసి బైబిల్లో ఉందా మాట? బైబిల్లో ఉంది. పాత నిబంధనలో ఒక చోట రాయబడిన విషయం ఏంటంటే, నేను రెఫరెన్స్ కరెక్ట్గా చెప్పలేను కానీ, సో నేను చదివానది. అందులో దేవుడే చెప్పాడు, ఒక బానిస ఉంటాడంట. ఏంటండి? ఒక బానిసని కొనుక్కుని తెచ్చుకుంటారు. బానిస తీసుకొచ్చి బానిస చెవికి కాడేస్తారు. బైబిల్లో ఉంది, పాత నిబంధనలో. కాడేసి వాడు జీవితకాల పర్యంతం వీళ్ళకి దాసుడు అన్నమాట.
దాసుడు అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు దాసత్వం చేసిన తర్వాత, ఒక 5-10 ఏళ్ళు చేసిన తర్వాత, సరే నీ టైం అయిపోయింది, ఇంక నువ్వు వెళ్ళిపోవచ్చు, నీకు విడుదల. ఒకవేళ ఆ దాసుడు గనక ఆ కాడ తీసేసి నువ్వు వెళ్ళిపోవచ్చని పంపించేయచ్చు. లేదు, నా యజమాని నువ్వు నన్ను బాగా చూసుకున్నావు, నేను నీ దగ్గరే ఉండిపోతాను అని అంటే కనుక అతని దగ్గరే ఉండిపోవచ్చు ఇంకా ఏకంగా. అర్థమవుతుంది నేను చెప్పేది? హల్లెలూయా. లేదు, నేను వెళ్ళిపోతాను, ఇంకొక యజమాని దగ్గరికి వెళ్తాను అని అంటే కనుక ఆ కాడ తీయించేసుకుని అతను వెళ్ళిపోవచ్చు ఇంకా. అంటే మీకు ఒక అర్థమయ్యే భాషలో చెప్తాను వినండి. దాసత్వానికి గుర్తిది. ఎంతమందికి అర్థమయ్యింది? ఇలాగ మనకి తెలియనివి మన పితరులు ఎన్ని చేశారో మనకు తెలియదు. భౌతికంగా అది లేకపోవచ్చు, కానీ ఉచ్చాటనలు కూడా ఉంటాయి. కొన్ని ఉచ్చాటనలు కూడా ఉంటాయి. ఉచ్చాటనలు అంటే ఇన్ ద సెన్స్, దానిని మీకు ఎలా చెప్పాలి, మంత్రం అని కూడా చెప్పచ్చు మీకు నేను. మీరు ఇక్కడ కాదు కానీ సౌత్ ఆఫ్రికా సైడ్ మీరు వెళ్ళారని అంటే టీబీ జాషువా చర్చ్ అని ఒకటి సెనగోగ్ చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్స్ ఉంటుంది. ఆ చర్చిలో చాలామంది వస్తారు. అక్కడ ఆయన కొన్ని డెలివరెన్సెస్ చేస్తూ ఉంటాడు. మత్తి పోతూ ఉంటుంది. అంటే అయ్యగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడులేండి. అక్కడ ఎలాగనంటే అక్కడ చాలామంది మినిస్టర్స్, రాజకీయ పలుకుబడి కలిగిన వారు సైతం వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు అక్కడ సోర్సరీ బాగా ఎక్కువ. అంటే ఈ మంత్రాలు, విచ్ డాక్టర్స్ ఎక్కువ. విచ్ డాక్టర్ అంటే మనకి ఇక్కడ ఎలాగ జనరల్ డాక్టర్లు ఉంటారో, సౌత్ ఆఫ్రికాలో విచ్ డాక్టర్స్ ఉంటారు తెలుసా మీకు? చెప్పరేంటండి? విచ్ డాక్టర్స్ అని ఉంటారు. అంటే మనకు ఒంట్లో కడుపులో నొప్పి వస్తుంది అని ఎలాగైతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తామో, అక్కడ వాళ్ళు విచ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. విచ్ డాక్టర్స్ కూర్చోబెట్టి వాళ్ళకి సంథింగ్ కొన్ని మంత్రాలు వేసి ఏదో చేస్తారు, తగ్గిపోద్ది. నిజం చెప్తున్న జోక్, తగ్గిపోద్ది, నిజమే తగ్గిపోద్ది అది. అలాగా కొంతమంది పొలిటీషియన్స్ డబ్బులు కావాలని, పవర్ కావాలని రకరకాలైనటువంటి ఆ చేతబడి, లేకపోతే ఆ మంత్రాలు, ఆ తంత్రాలు అవన్నీ చేసేవాళ్ళు బోళ్ళంతమంది. విషయం ఏంటో తెలుసా? వాళ్ళు నిజంగా మినిస్టర్స్ అవుతారు, నిజంగా వాళ్ళకి ఫేమ్ వస్తుంది, నిజంగా డబ్బులు వస్తాయి, కానీ పోగొట్టుకుంటారు చాలా వాళ్ళ లైఫ్లో. వాళ్ళు ఏంటి, అదంతా అయిపోయిన తర్వాత టీబీ జాషువా దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయండి మా కోసం అని అంటారు. ఈయన ప్రవక్త, ఈయనకున్నటువంటి కృప ఏంటో తెలుసా? ఆయనకున్న కృపవారం చూసి ఇలా మనిషిని చూశాడని అంటే, యూ కమ్ హియర్ అని పిలుస్తాడు. పిలిచిన తర్వాత నువ్వు పలానా ఏరియాకి పలానా కౌన్సిలర్వి, పలానా మినిస్టర్వి. ఎస్ సార్, నేను మినిస్టర్ని. నీకు బాగా డబ్బులు ఉన్నాయి, విచ్చలవిడిగా డబ్బులు ఉన్నాయి నీ దగ్గర. అవును, ఒకప్పుడు నీకు కనీసం కనీసం ఇదేంటి ప్లేట్ కూడా లేదు నీకు. అట్లాంటి వాడివి నువ్వు కోటీశ్వరుడు అయ్యో, గొప్ప మినిస్టర్ అయ్యో, అంతా అయ్యో. దీనికి నువ్వు చెల్లించిన వెల ఏంటో తెలుసా? నువ్వు పలానా ఏరియాలో పలానా నది పక్కన నువ్వు పలానాటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారు, చేతబడికి సంబంధించింది, అది నువ్వు చేసావు. దాని ఫలితంగా నీకు డబ్బులు వచ్చినాయి, నీకు ఫేమ్ వచ్చింది, అన్నీ వచ్చినాయి, కానీ నీ కుటుంబంలో ఒక్కొక్కరు చనిపోతూ వచ్చారు. థ్యాంక్ యూ. నిర్గమకాండం 21:6 ఉంటుంది. చెవికి కాడ వేయటం నోట్ చేసుకోండి మీరు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. నిర్గమకాండం 21:6 నోట్ చేసుకోండి. తర్వాత చదువుకోండి, ఇప్పుడొద్దు. దాన్ని ఇంగ్లీష్లో బోర్ అని అన్నారు, కాడని. మీకు అర్థమైందా? సో గమనించండి, వీళ్ళకి నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, అన్నీ వస్తాయి, కానీ సాతాను లాగే వాళ్ళ దగ్గర లాగుతూ ఉంటాడు. ఇంకొక మాట చెప్పమంటారా? వాళ్ళకి నిద్ర పట్టదు. ఇన్ ద సెన్స్ ఎలాగనంటే చెప్పమంటారా? అంటే పరిస్థితులు బాగోక నిద్ర పట్టకపోవడం కాదు, అన్నీ బాగున్నా వాళ్ళకి నిద్ర అనేది రాదు. వాళ్ళు మాకు నిద్ర రావట్లేదండి, మాకు ఆరోగ్యం పాడైపోతుంది, మా కుటుంబంలో ఇలా జరుగుతుంది, మేము ఇలా చేసాం అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, రండి మీకు నేను డెలివరెన్స్ ఇస్తానని చెప్పి ఆయన ప్రేయర్ చేస్తూ ఉండగా పడి డొల్లుతారు. అక్కడ పడి డొల్లుతారు. వాళ్ళలో దెయ్యాలు అనకుండా బయటకు వస్తాయి ఒక్కొక్కటి. నేను జోక్ కాదు, ఇదంతా నిజం చెప్తున్నాను ఇది మీకు. వాళ్ళలో ఒక్కొక్కటి దెయ్యాలు. ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళని మేము ఏలుబడి చేస్తున్నాం, వీళ్ళ మీద మాకు అధికారం ఉంది, ఈరోజు నువ్వు విడిపించేస్తున్నావు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? టీబీ జాషువా మీద కూడా పడతాయి దెయ్యాలు. ఆయన అంటాడు, ప్రభు యేసు రక్తం వీళ్ళ కొరకు రక్తం కార్చాడు, మీకు అధికారం లేదు వీళ్ళ మీద, ఈ రోజు మీ పైన పోయింది, బయటికి రండి అని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉండగా ఒక్కొక్క దెయ్యం బయటకు వస్తుంది అనమాట. లోపల నుంచి కక్కుతారు కొంతమంది. లోపల ఉన్న సబ్స్టెన్సెస్ కొన్ని ఉంటాయి, అవన్నీ వాళ్ళు కక్కుతారు. ఇట్ ఈజ్ నాట్ ఎ జోక్, ఇట్స్ రియల్. ఇవన్నీ కూడా స్పిరిచువల్ రెల్మ్స్.
నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఆ యొక్క పాతాళ లోక ద్వారాల దగ్గర స్ట్రక్ అయిపోయిన వాళ్ళు వాళ్ళ లైఫ్లో రాసి పెట్టుకొని ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. ఈ సైన్స్ కనుక మీ జీవితంలో కనపడితే మీరు రాసి పెట్టుకోనండి. మీరు చాలా జాగ్రత్తగా దాన్ని డీల్ చేయాలి. అంటే మీకున్న ఒకే ఒక దారి ప్రార్థనా వాక్యం, దేవునితో సహవాసం, ఇంకంతే. వాళ్ళ లైఫ్స్ ఎలాగుంటాయని అంటే నేను చెప్తున్నాను, రిపీటెడ్గా జరిగిందే జరుగుద్ది. నా ఎగ్జాంపుల్ చెప్పమంటారా? నా విషయంలో చెప్తాను. ఇప్పటివరకు నేను ఎక్కడ బయట చెప్పలేదు, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మా ఇళ్లలో 33 సంవత్సరాలు దాటి ఏ మగోళ్ళు బతకల. సీరియస్లీ ఏమండి, 33 ఇయర్స్ దాటి మా మావయ్య, మా పెదమావయ్య, మా బాబాయ్ గారు, ఇలాగ చాలామంది ఆయా విషయాల్లో సంథింగ్ వాళ్ళు ఎలాగిదైపోయారో అయిపోయారు. మీకున్న విషయం చెప్తున్నాను. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ నాకు ఆ విషయం అర్థమయ్యి, నాకు 30 సంవత్సరాల వయసులో నాకు ఆ విషయం తెలిసింది. అప్పుడు నేను ప్రేయర్ చేసుకున్నాను, ఫాదర్ నాకు తెలిసి తెలియక ఏదైనా శాపం నన్ను వెంబడిస్తుంటే డెలివర్ మీ ఫ్రమ్ దట్. ఈరోజు నా వయసు 35 సంవత్సరాలు. హల్లెలూయా. నేను ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే వాళ్ళ లైఫ్స్లో రిపీటెడ్గా జరుగుతాయి. అంటే ఇంకొక మాట చెప్తాను, ఇట్స్ నాట్ అబౌట్ డెత్ అని ఒకటే కాదు, ఫినాన్షియల్గా స్ట్రక్ అయిపోవడం కూడా ఉంటుంది. లేదా మ్యారేజెస్ విషయాల్లో ఇష్యూస్ ఉంటాయి. లేదా ఏదో ఒకటి వాళ్ళ లైఫ్లో జరుగుతానే వస్తుంది. వాళ్ళు తిరగని చోటు ఉండదు, చెయ్యని ప్రయత్నం ఉండదు, ఎన్నో తిప్పలు పడతారు, అక్కడే ఉండిపోతారు. చూసారా, మీరు పిన్ డ్రాప్ సైలెంట్గా మీరు వింటున్నారు. నేను జోక్ కాదు, సీరియస్లీ. నేను రీసెంట్లీ థియోడోర్ ఎఫియోంగ్ అని ఒక గొప్ప దైవ సేవకుడు, ఈ విషయాల గురించి బోధిస్తాడు ఎక్కువ. ఆయన చెప్తుంటే నేను విన్నాను. ఆయనకంట వాళ్ళ ఫ్యామిలీలో అందరూ డైవర్స్. వాళ్ళు మొత్తం 10 మంది, 6 అన్నయ్యలు, 4 చెల్లెళ్ళు. ఆయనకి మొత్తం 4 అక్కలు చెల్లెళ్ళు, మొత్తం 10 మంది సంతానం. వాళ్ళ అమ్మగారు, నాన్నగారు డైవర్స్, వాళ్ళ బాబాయ్, వాళ్ళ పిన్ని, వాళ్ళ పెదనాన్న, పెద్దమ్మ, వాళ్ళ మాయ, అత్త, అలాగా వాళ్ళ అన్నయ్యలు 6 అన్నయ్యలు డైవర్స్, అందరూ డైవర్స్. ఆయన పెళ్ళయి 33 సంవత్సరాలు ఆయన అన్నాడు, మా మ్యారేజ్ నిలబెట్టాడు దేవుడు అన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన అన్నాడు, ఇట్ ఈజ్ ఎ జనరేషనల్ కర్స్. అది తరాలుగా ఏలుబడి చేస్తున్నటువంటి విషయం. కామన్ పాయింట్స్ కనపడతాయి. మీకు అర్థమైందని నేను చెప్పింది. ఇప్పుడు అది ఒక్క ఆ విషయంలోనే కాదు, సిక్నెస్ విషయంలో కూడా, అనారోగ్యం విషయంలో కూడా. ఇదేదో హెరిడిటరీ అండి, వాళ్ళ నాన్నకుంది కాబట్టి వీళ్ళకి వచ్చిందండి. నో, డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ ఈస్ ఎ జనరేషనల్ థింగ్. అది గనక నువ్వు చెక్ పెట్టకపోతే ఇట్ విల్ పాస్ టు ద నెక్స్ట్ జనరేషన్. నేను జోక్గా చెప్పేది. పాతాళలోక ద్వారాలు ఏంటి? ఇయే. ఎందుకు తెలుసా? నిబంధన చేసుకున్నారంట పాతాళలోక ద్వారాలతో. సీరియస్లీ మీకు ఒక విషయం చెప్పనా, సాతాను డబ్బులు ఇవ్వడం అనుకున్నారా? మీరు అలా చేయలే కానీ మామూలుగా చెప్తున్నా. భక్తికి ఎక్కొద్దు, పేరుకి చర్చికి వెళ్ళి తల్లి వస్తాను, సాతాను ఉన్న డబ్బులు అంటే బీభత్సమైన డబ్బులు ఇస్తాడు మీకు. బీభత్సమైన నేము, ఫేము, మీకు ఏది కావాలంటే ఇస్తాడు. మొత్తం ఏది కావాలంటే అది పారపోస్తాడు మీ ముందు. మీ ఆత్మని మీరు పోగొట్టుకుంటానంటే నేను నీతో పాటు నరకానికి వస్తాను, ఈ లోకంలో మాత్రం బ్రహ్మాండంగా బతుకుతాను, నీకు కావాల్సింది నేను చేసి పెడతాను అంటే యేసు ప్రభుకి ఆఫర్ ఇచ్చినోడాడు. ప్రపంచ మహిమను మొత్తం పెట్టి నువ్వు హల్లెలూయా స్తుతి స్తోత్రమును స్వస్థతలు చెయ్యి, నా తండ్రి ఎదీదను, మొక్కటేమో నాకు మొక్కనంటే నాకు దేవునికి చెప్తే ఇంకెవరికి మొక్కను నేను. అది నీదేవి నాకు అవసరం తెలిపన్నాడు. లిజన్ వన్ థింగ్, చాలా జాగ్రత్త. సాతాను ఒక చేతితో ఒకటి ఇచ్చాడా 10 లాక్కుంటాడు. హల్లెలూయా. మీరు గమనించండి. ఒకవేళ నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఇది మీకు నెక్స్ట్ లెవెల్ డెలివరెన్స్ కావాలి. మీకు ఒకవేళ కనుక మీ లైఫ్లో కెరీర్ పరంగా కానీ ఫినాన్షియల్గా కానీ ఏమండి మనీ ఒకవేళ ఒకరికి ఇవ్వాల్సి వచ్చి మీరు ఇవ్వలేకపోతున్నారా, మీరు పని చేయాల్సింది పాతాళంలో. ఒకరి దగ్గర నుంచి మీకు రావాల్సింది మీకు రావట్లేదా, మీరు పని చేయాల్సింది పాతాళంలో. ఏమండి హెల్త్ విషయాలు ఇష్యూస్ ఉన్నాయా, మీరు పని చేయాల్సింది పాతాళలోక ద్వారాలు ఎదుటి మీరు జయించడం మొదలు పెట్టాలి. అర్థమవుతుందా? కుటుంబంలో అసమాధానంతో జరిగి అసమాధానం ఏంటి, గొడవలు, చిరాకేంటి, కారణం ఏమీ లేకుండా ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయా, మీరు పని చేయాల్సింది అక్కడ.
మనం ఏం చేస్తామని అంటే ఇక్కడికి వచ్చి మాతో ప్రేయర్ చేయించుకోవటం లేదా కాసేపు ప్రభు నాకు బాధలు ఉన్నాయనుకుని వెళ్తాం మనం అంతే. ఇంకా నేను నిజంగా చెప్తున్నాను, మీరు ఆ పాతాళలోక ద్వారాలని డీల్ చేయటం మీరు నేర్చుకుంటే గనక మీరు అడగకుండా మీకు ఇవ్వాల్సిన తీసుకొచ్చి మీకు ఇస్తారు. రాసి పెట్టుకోండి. అది మీరు అడగకుండా మీకు ఇవ్వాల్సిన తీసుకొచ్చి తప్పైపోయింది, ఎన్నాళ్ళు నేను ఇబ్బంది పెట్టావు, సారీ. నీవు దాన్ని డీల్ చేయడం మొదలు పెడితే నీకు రావాల్సింది, అది ప్రమోషన్ అయినా ఏదైనా కానీ, వచ్చి నీకు సాగిలబడతారు వాళ్ళందరూ కూడా. నీకు రావాల్సిన ప్రమోషన్ నీకు వస్తుంది, నీకు రావాల్సింది ఏదైనా వస్తుంది. కొంతమంది మీరు గమనించండి, ఎంత పిల్లలు కూడా చదువుల విషయంలో కొంత అదొక లాగింగ్ అనేది ఉంటుంది కొంతమందికి. అది వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే వాటి గురించినటువంటి డెలివరెన్సెస్ వాళ్ళకి జరగాలి. హల్లెలూయా. మీకు ఎంతమందికి అర్థమవుతుంది? కృష్ణ పాస్టర్ గారు 24 గంటల వాగ్దానాలు చెప్పి పంపిస్తాడు అనుకున్నారా? నేను పొరపాటును కూడా ఏనాడు వాగ్దానం చెప్పాలా మీకు? నాకు ఉన్న డౌట్ ఏంటి, ఎన్ని వాగ్దానాలు కావాలి మీకు? చెప్పరేంటి? ఎన్ని కావాలి? ఎన్ని వాగ్దానాలు కావాలి చెప్పండి నాకు ఒకసారి. అబ్రాహాంకి ఎన్ని ఇచ్చాడు దేవుడు? దానియేలుకి ఒకటాన్ని ఇచ్చాడా? చెప్పరేంటండి? యోసేపుకి ఏం వాగ్దానం ఉంది? ఒక కళ ఉంది అంతే. వీళ్ళందరూ దీవించబడిన వాళ్ళు కాదా? మన వాళ్ళు అది పక్కన పడేసి రోజుకో వాగ్దానం, రోజుకో వాగ్దానం. నువ్వు దేవుని వాక్యాన్ని పక్కన పడేసి వాగ్దానాలు అమ్మట పడితే ఏం జరుగుతుంది నాకు అర్థం కాదు. దేవుని వాక్యాన్ని పట్టుకోనండి. వాగ్దానానికి నేను వ్యతిరేకం కాదు. వాగ్దానం చేయటం ఆయన పని, వాక్యము చేయటం నీ పని. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నేను అంటున్నాను, ఇదంతా కూడా నేను మీకు ఉత్తుత్త కథలు చెప్పట్లా. నేను దీని గురించి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను. నేను చాలా ఆలోచించుకున్నా, వై ఐఎమ్ స్ట్రక్ లైక్ దిస్. మీకు ఇంకొక విషయం చెప్పిన, మినిస్ట్రీలో నేను స్ట్రక్ అయినప్పుడు దేవుడు నాకు నేర్పిన విషయాలు ఇవన్నీ కూడా. మినిస్ట్రీలో నేను స్ట్రక్ అయి ఉన్నప్పుడు దేవుడు నాకు నేర్పిన విషయాలు. నౌ ఐఎమ్ డెలివర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మినిస్ట్రీ. ఇప్పుడు నేనేం చేస్తున్న పని ఏంటో తెలుసా? ఈ ఏరియాలో నేను ఈ పాతాళలోక ద్వారాలను కాన్సన్ట్రేట్ చేశాను. ఇప్పుడు ఇది మనం చేసామని అంటే వెరీ సింపుల్. జనాలు వాళ్ళే వస్తారు. మనం వీ నీడ్ నాట్ టు దాని గురించి హడావడబడాల్సిన పని లేదు. జనరల్గా చర్చిలో జనం రావడం అంటే మీటింగ్లోనో అదనో ఇదనో పెద్ద పెద్ద స్పీకర్లు బట్టి ఏదేదో చేస్తారు. నో, అవన్నీ పెట్టి మాకేం తప్పైంది, సంఘ విశ్వాసాలు అందరూ తలో చేయండి అని అంటారు. నో, వీఆర్ నాట్ గోయింగ్ టు డూ దట్. వి డీల్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్. మనం పాతాళలోక ద్వారాలను మనం జయించబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. సో ఇంకా మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను. ఏమండి, చదువుదాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే మనము అన్ని విషయాలలో, అది కెరీర్ పరంగా కానీ స్ట్రక్ అయిపోయి ఉండడానికి కారణం ఏంటంటే, లిజన్ వన్ థింగ్, యూ నీడ్ డెలివరెన్స్. నువ్వు విడిపించబడాలి. అది ఇంక్లూడింగ్ ఎనీథింగ్. అది మ్యారేజెస్ అయినా కానీ, ఏమండి, పిల్లల మ్యారేజెస్ ఉంటాయి, ఏమండి, ఇంకా మ్యారేజెస్ అయిన తర్వాత విషయాలు కానివ్వండి, ఫైనాన్సెస్ కానివ్వండి, యూ హ్యావ్ టు బ్రేక్ దెమ్ ఆల్ దోస్ థింగ్స్. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? సో పాతాళలోక ద్వారాలు మన దగ్గర పనిచేయడానికి కారణం ఏంటంటే నిబంధనలను రాయబడినాయి. అది మన పితరులు చేశారని అనుకుందాం. ఏంటండి? అది మన పితరులు చేశారు. పితరులు చేసిన దానికి విడుదల ఎలాగనంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. హల్లెలూయా. మీకు అర్థమైందని నేను చెప్పింది? పితరులు చేసిన దానికి విడుదల ఎలాగనంటే యేసు రక్తము వాటిని బ్రేక్ చేస్తుంది. ఆయన చెరగా తీసుకెళ్ళిపోయాడు, ఆయన విడిపించాడు ఆయన. ఈరోజున ప్రభు బలలో కూడా మనం చేయి వేయడానికి అదే కారణం. మీకు ఇంకొక మాట చెప్తాను. మనం నెలలో ఎందుకు 2 బలారాధనలు పెట్టాం? ఊరికేనా? ఏమండి, నెలలో ఎందుకు 2 బలారాధన? ఒకటి పెట్టుకోవచ్చుగా, కొంచెం పండగలాగానే ఉంటుంది. ఫస్ట్ ఆదివారం రాగానే మొత్తం ఒక రకమైన అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది, అందరూ వస్తారు చర్చికి ఫస్ట్ ఆదివారం. ఎందుకు 2 బలారాధనలు పెట్టాం? దీని విలువ నువ్వు తెలుసుకుని నువ్వు ఎంత లోతుకి ఎదుగుతావో అంతగా పాతాళలోక ద్వారాలు నీ మీద వదిలిపెట్టేస్తాయి. హల్లెలూయా. మీకు అర్థమైందని నేను చెప్పింది? అందుకని ప్రభు బల్ల ఏర్పాటు చేసింది. దేవుని చిత్తమైతే మీరు ఆత్మీయతలో ఎదిగిన కొలది, మీకు నేను దీనిని బోధించిన కొలది, మీరు దీని విలువని మీరు ఎరిగిన కొలది ఎవ్రీ వీక్ బలారాధన జరుగుద్ది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అది ఎంత మనం దేవుని సన్నిధిలో రొట్టె విరుస్తామో అంత మంచిది. ఎందుకంటే ప్రభు బల్ల అనుకున్న ప్రత్యేక ఆయన రక్తాన్ని బట్టే మనకు విమోచన. కనుక మన పితరుల యొక్క తీర్మానాలు కానివ్వండి, పితరుల యొక్క ఇది కానివ్వండి,
ఏంటంటే అవన్నీ బ్రేక్ అయ్యేది ఎలాగనంటే ప్రభు యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను, మీరు చాలా చోట్ల చూస్తుంటారు, ఎవరో తాత ముత్తాతలు అప్పు చేస్తారు, అప్పు చేసి ఇదిగో నేను పలానా నా పిల్లలు నీకు జాగీర్ల కింద పనిచేస్తాను, నీకు దోశల కింద పనిచేస్తాను, నీకు పాలేరుల కింద పనిచేస్తాను రాస్తారు. ఇంకా తరాలు, అరే మీ తాత అప్పు చేశాడురా, మీ నాన్న నాకు పాలేరుతనం చేశాడు, నువ్వు పాలేరుతనం చేయాలి, నీ పిల్లోడు పాలేరుతనం చేయాలి. ఎన్నాళ్ళు అని అంటే నీ తాత నాకు ఆల్రెడీ ఇచ్చేశాడు, మీ జీవితాలను నాకు అమ్మేశాడు అంటాడు. అవునా కాదా? మీకు అర్థమైంది నేను చెప్పింది? మీ జీవితాలని నాకు అమ్మేశాడు, ఇంకా మీ తరతరాలు నాకెందే. ఇంకా దాని నుంచి విడుదల పొందాలి అని అంటే ఓన్లీ వన్ వే, నీవు ప్రభు యేసు రక్తాన్ని బట్టి మాత్రమే నువ్వు విడిపింపబడతావు. హల్లెలూయా. రెండోదిగా నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి ఒక విషయం, ఆ పాతాళ లోకము యొక్క వాటి మీద నీకు అధికారం ఎలా వస్తుంది? ఏంటండి? పాతాళ లోకము మీద అధికారం నీకు ఎలా వస్తుంది అని అంటే, చదువుదామండి ఆ మాటని. మరలా మత్తయి సువార్తలోకి వెళ్దాం, 16వ అధ్యాయం 16వ అధ్యాయము 17వ వాక్యం అమ్మా. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని నరులు నీకు బయలుపరచలేరు. మరియు నీవు పేతురువి బండ మీద నా సంగమును కట్టుకుని పాతాళ లోకము ద్వారములు దాని ఎదుట నిలువనారని నేను నీతో చెప్తున్నాను. గమనించండి, పేతురుకి దేవుడు ఎందుకు అధికారాన్ని ఇచ్చాడు? ఆ తాళపు చెవులు పేతురుకి ఎందుకు వెళ్ళి? మీకు అర్థమైంది నేను చెప్పింది? పేతురుకి చెప్పాడు, అయ్యా నీ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలువనారని చెప్పాడు కదా. ఎందుకు అది? ఎందుకు మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? పేతురుకి ఎందుకనంటే, నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. పేతురుకి క్రీస్తు ఎవరో తెలుసు. ఏంటండి చెప్పాలి మీరు గట్టిగా? పేతురుకి క్రీస్తు ఎవరో తెలుసు. అందుకని ప్రభు అక్కడ అడుగుతాడు, నా గురించి ఏమనుకుంటున్నారు అందరూ అని అడిగితే, ఒకళ్ళు అంటారు నువ్వు బాప్తిస్మిచ్చి యోహానని కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది ఏమో ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు. సరే వాళ్ళ సంగతి తీసి పక్కన పెట్టి మీరేమనుకుంటున్నారని అడిగాడు ఆయన. ఏంటండి మీరేమనుకుంటున్నారని అడిగినప్పుడు అక్కడ పేతురు ఇచ్చిన సమాధానం అయితే చూడండి, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అప్పుడు దేవుడేమన్నాడు? నీవు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేరు. రాసి పెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభు ఎవరనేది ఒక మనిషి చెప్తే అర్థమయ్యేది కాదు, అది పాస్టర్ గారు చెప్తే అర్థమయ్యేది కాదు. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను వచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు చాలా మంచోడండి, చిన్న గొర్రె పిల్లండి, ఆయన పెద్ద గొర్రె పిల్లండి అని చెప్పాను, మీకు అర్థమవుతుంది అది మీకు? యేసుక్రీస్తు ప్రభు గర్జించే సింహం, యోధాగోత్రపు సింహం, జాగ్రత్త అని చెప్తాను, మీకు అర్థమవుద్దా? జాగ్రత్త, పాపం చేసేవు దేవుడు తోలు తీసి అంటేస్తాడు నిన్ను అని నేను మిమ్మల్ని బెదరగొడతాను, మీరు పాపం చేయకుండా ఉంటారా? చెప్పరేంటండి? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? ఒకళ్ళు చెప్తే అర్థమయ్యేది కాదు దేవుడు అంటే, దేవుడు నీకు బయలుపరచాలి. మీకు ఇంకొక మాట చెప్పమంటారా? వాక్యము కూడా నేను చెప్తే మీకు అర్థమవటం అనేది కాదు, దేవుడు మీకు సహాయం చేయాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? సో మన ఫ్యామిలీస్లో కనుక, మన జీవితంలో కనుక జరిగిందే జరుగుతా, కొన్ని జనరేషన్స్ నుండి జరుగుతా, మన జనరేషన్లో జరుగుతా ఇది వస్తుంది అని అంటే మీరు కన్ఫర్మ్గా మీరు స్పిరిచువల్ రన్లో పాతాళ లోక ద్వారాలకు ఎదురుగా నిలబడి తీరాలంతే ఇంకది. సో ఈ పాతాళ లోక ద్వారాలు ఎలా బ్రేక్ అయిపోతాయి అని అంటే, క్రీస్తుని గురించిన ప్రత్యక్షత నీకు అవసరం. ఏంటండి? క్రీస్తుని గురించిన ప్రత్యక్షత. ఇప్పుడు నేను అంటాను, మీ అంతటి మీరు దేవుని గురించి మీరేం కనిపెట్టారు చెప్పండి నాకు. నేను మరలా చెప్తున్నా, నేను చెప్పే ప్రత్యక్షతలు తీసి పక్కన పడేసేయండి, నేను చెప్పే వాక్యం తీసి పక్కన పెట్టండి. పలానా పాస్టర్ గారు చెప్పారండి, లోతుగా చెప్పారండి, పక్కన పెట్టండి. నీకేం తెలుసు దేవుడి సంగతి? నువ్వేం నేర్చుకున్నావు వాక్యంలో నుండి? వాట్ డిడ్ యూ లెర్న్ అబౌట్ గాడ్? నాకు మొన్న ఒక డౌట్ వచ్చింది. నేను ఇలా కూర్చుని ఉన్నాను, పాస్టర్ గారు పక్కన ఉన్నారు, ఇద్దరం సోఫాలో ఉన్నాం. ఏదో మాటల మధ్యలో వాక్యం గురించి ఇద్దరు మాట్లాడుతూ ఉన్నాం. ఏదో మాట్లాడితే నేను అన్నాను, చిన్ని మన వాళ్ళకి ఘటసర్పం అంటే తెలుసు అంటావా అని అన్నా నేను. కుడిచే పైకి ఎత్తండి ఒకసారి. ఘటసర్పం ఫస్ట్ టైం వింటున్నాను పాస్టర్ గారు అన్నట్టుగా చూస్తున్నారు మీరు.
నేనేం అంటే తక్కువగా అంటాం కాదు, వ్యతిరేకంగా అంటాం కాదు. ఎంతమంది ఘట సర్పం అంటే తెలుసు? కుడిచే పైకెత్తండి, నేనేమనుకోను. చెప్పాక ఇక్కడ ఇదేం కాంపిటీషన్ కాదు. ఘట సర్పం గురించి ఎంతమందికి తెలుసు? కుడిచే పైకెత్తండి. ఘట సర్పం మూడోసారి చెప్పరేంటండి? ఘట సర్పం గురించి ఎంతమందికి తెలుసు? వాట్ యు నో అబౌట్ ఘట సర్పం? చెప్పరేంటండి? గోగు మాగోగు యుద్ధం గురించి అన్నారా? మెగిద్దోను గురించి అన్నారా? మీకు ఇంకొక మాట చెప్పనా? దానియేలు గ్రంథంలో ఎంతమంది రాజులు కనపడతారు మీకు? నెబుకద్నెజరు ఎవరు? బెల్షస్సరు, దర్యావేషు. అసలు దావీదుకి ఎంతమంది ప్రవక్తలు పనిచేశారు చెప్పండి? మనకు తెలిసిందంటే దావీదు అంటే సమూయేల్, దావీదు సమూయేల్, దావీదు సమూయేల్. ఏటెళ్ళ కాలం సమూయేలు గారు ప్రవక్తగా లేడు దావీదుకి. ఏమండి? తర్వాత ఎవరు? గాదు. ఏమండి? గాదు ఒక ప్రవక్త పనిచేశాడు దావీదుకి. ఏమండి? మీరు ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. హిజ్కియా, యెషయా ఒక కాలంలో వాళ్ళు. ఏంటి యెషయా గ్రంథం రాసిన ఆయన? ఏమండి? హిజ్కియా గారు. నేను ఎందుకు మీకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మిమ్మల్ని అందరినీ మీరు ఒకసారి ప్రశ్న వేసుకోండి. బాప్తిజం పొంది ఒక 5 సంవత్సరాలు అయిన వాళ్ళు కుడిచే పైకి ఎత్తండి, లేదా కనీసం ఒక 2 సంవత్సరాలు అయిన వాళ్ళు కుడిచే పైకి ఎత్తండి. నేను బాప్తిజం పొంది 2 years అయింది పాస్టర్ గారు అన్న వాళ్ళు కుడిచే పైకి ఎత్తండి. ఎత్తండి, పర్లేదు. భలేవాళ్ళు పాస్టర్ గారండి, సీనియర్లు అండి మేము, మమ్మల్ని మీరు 2 years చిచ్చి 2 years కింద లెక్కేమక్కండి, మేము సీనియర్స్ 10 years 15 years. బైబిల్ ఎన్నిసార్లు చదివారు మీరు? అదిగో చెప్పాడు 5 సార్లు. వచ్చాడు, టక్కన మెరిసాడు, చెప్పేసాడు, వెళ్ళిపోతున్నాడు. ఇంకా చెప్పండి, నేను జోక్ సీరియస్గా అడుగుతున్నాను. మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివారు? ఏమండి? బైబిల్ మీరు ఎన్నిసార్లు చదివారు? సరే, అక్షరార్థంగా తీసి పక్కన పెట్టండి. మీకు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని పదాలు ఏమన్నా తెలుసా? లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి విషయాలు, బేసిక్ విషయాలు తెలుసా? నాకు వచ్చేటువంటి ప్రశ్న, ఎంతమంది ఉన్నారండి విశ్వాసులు ఈ రోజుల్లో బైబిల్ చదివేవాళ్ళు? నేను అన్నాను చిన్నితో, ఘట సర్పం అని అంటే ముందు నేను అన్నాను, మన విశ్వాసాలు ఘట సర్పం గురించి తెలుసు అంటావా అని అడిగాను నేను. లేదండి మీరు చెప్పారండి ములపరలో, ప్రకటన గ్రంథం చెప్పారండి అదని. సరే, ములపరలో చెప్పాను. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు ములపర వెళ్తాను కదా, వచ్చే వారం వెళ్తాను, ములపరలను అడుగుతాను. రాణి ఉంది, చెప్పానా లేదా? సంఘాల గురించి చెప్పానా? వైసరకాలలో కూడా చెప్పాను కదా. ఏమండి? సో నువ్వు నోట్స్ కూడా రాసావు నీట్గా, నాకు బాగా గుర్తుంది. ఏమండి? సరే, నేను చెప్తున్నాను, బాగానే ఉంది. మీరు ఏం చదువుతున్నారు బైబిల్? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? హల్లెలూయా. మీరు ఏమి నేర్చుకున్నారు? నేను చెప్పింది తీసి పక్కన పడేయండి. మీరు ఏమి నేర్చుకున్నారు వాక్యంలో? మీరు ఎంత టైం పెడుతున్నారు వాక్యంలో? ప్రసంగాలు వింటున్నారా? చేతులు జోడించి చెప్తున్నా, వినమాకండి, బైబిల్ చదవండి. మీకు అర్థమవుతుందా? నాకు వచ్చిన డౌట్, నేను ఆలోచించుకోండి. నేను సంఘం నడిపిస్తున్నా, మాకు వస్తున్నారండి, మాకు ఫాలోయింగ్ ఉందండి, ఎందుకంటే చెప్పుకోవడానికి ఈ మాటలు నాకు అర్థం కాదు. ఉన్న విశ్వాసులు ఏమి నేర్చుకుంటారు నాకు అర్థం కాదు. అంటే నాకు అనిపించింది, మీకు కావాల్సింది మేము చెప్తాం, మాకు కావాల్సిన వచ్చినట్టుగా మీరు ఉంటారు. చెప్పే కదా, అదే చక్రంలో తిరుగుతాం. ఈ విషయాలు మనకు తెలియవు. సంవత్సరాలు తరాలు అలాగే వెళ్ళిపోతారు అంతే. ఇంకా హల్లెలూయా. జాగ్రత్తగా వింటున్నారా నేను చెప్పేది? మీ జీవితాలలో ఉన్నటువంటి ఆ బంధకాలు తెగిపోవాలా ఈ రోజుతో. అవి ఎలా తెగుతాయో తెలుసా? నీవు దేవుని వాక్యాన్ని, నీకున్నటువంటి ప్రత్యక్షతను చదివేదానిని బట్టి అవి తెగిపోతాయి. పేతురు కూరుకే దేవుడు నీ బండ మీద నా సంఘం కడతాను, సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలబడవు. ఏ సంఘానికైతే క్రీస్తుని గురించిన ప్రత్యక్షత ఉంటుందో, ఏ సంఘ విశ్వాసులైతే వాక్యాన్ని ప్రేమించి చదువుతారో, జ్ఞానం పెంచుకోవడానికి కాదు. నోట్ చేసుకోండి. నేను 4 ప్రసంగాలు చెప్పాలా, నేను కూడా బాగా ఫాలోయింగ్ పెంచుకోవాలా, నాకు బైబిల్ జ్ఞానం ఉంది, టప రెఫరెన్సులు చెప్తాను, దీని కొరకు కాదు. దేవునిని ప్రేమించి ఎవరైతే వాక్యం చదువుతారో వారి ఎదుట పాతాళలోక ద్వారాలు నిలబడలేవు. హల్లెలూయా. మీకు అర్థమైందా? అందుకని నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఇన్ని సంవత్సరాలు బాప్తిజం పొంది ఉన్నారు కదా, మీరు ఎన్నిసార్లు బైబిల్ చదివారు చెప్పండి? చదవకపోతే
ఇకనైనా సమయం దేవుడిచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకోండి. రేపొద్దున మిమ్మల్ని నిలబెట్టేది ఏదైనా ఉందంటే ఇది తప్పితే ఏది మిమ్మల్ని నిలబెట్టదు. రాసి పెట్టుకోండి, ఏది నిలబెట్టదు. ఇది మీరు పట్టుకున్నారా, పాతాళలోక ద్వారాలు మీ ఎదుట కూలిపోతాయి, మీకు రావాల్సినవన్నీ వస్తాయి. అది ఆరోగ్యమైన, ఆర్థికమైన, కుటుంబపరంగా అయినా, అదైనా ఇదైనా మీకు రానిదంటూ ఉండదు. ఇంకా అది డౌట్ లేదు ఆ విషయంలో. హల్లెలూయా. సో వాక్యం యొక్క ప్రత్యక్షత మీలో ఎంతమందికి ఉన్నదనేది నాకు వచ్చినటువంటి ప్రశ్న. మీరు కనుక వచ్చాము, చప్పట్లు కొట్టుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, పాస్టర్ గారు వాక్యం చెప్పారు, కానుకేసాం, మమ్మల్ని దీవించారు, మేము వెళ్ళామని అనుకుంటే ఎందుకు పనిచేయదు ఆ భక్తి. ఉన్న వాస్తవం చెప్తున్నాను. మీరు వాక్యం చదవాలి. నేను నిజంగా చెప్తున్నాను, మీరు అది వాక్యం చదువుతా దేవుని చిత్తంలో నడుస్తూ ఉండగా మీ ప్రయాస లేకుండానే మీరు దీవించబడతారు. అర్థమవుతుందా? మీరు ఇది చేయకుండా మీకు కళలు రానివ్వండి, దర్శనాలు రానివ్వండి, ప్రవచనాలు రానివ్వండి, నేను మిమ్మల్ని దీవించనివ్వండి, మీరే డ్యాన్సులు వేయండి, ఎన్నన్నా చేయండి, మన తృప్తి కోసం మనం చేసుకుంటున్నాం అంతే. అవన్నీ కూడా మీరు ఎంత పరిచర్య చేయండి, ఇది చెప్పడం మర్చిపోయా. సో వాక్యం చదవండి, ఇట్స్ నాట్ ఏ జోక్. సో ఇప్పుడు మన జనరేషన్లో మనము ఏ విధంగా పాతాళానికి మనకి కనెక్షన్స్ ఎలాగుంటున్నాయనో కూడా చెప్తా. ఇప్పుడు ఇది ఇంకా మెయిన్ పార్ట్. ఇప్పటికే మీరు సగం అయ్యారు, ఇంకొంచెం సగవుతారని భయం వేస్తుంది నాకు. ఏం కంగారు పడద్దు. మీరు బ్యాంకుకి వెళ్ళానని అనుకోండి, క్యూలో నుంచున్నాను అనుకోండి, లేదా రేషన్కి వెళ్ళామనుకోండి, ఓ 10 నిమిషాలు డాక్టర్ గారు 2 గంటలు కూర్చోమంటే కిక్కురు మనకుండా కూర్చుంటారుగా. చెప్పరేంటండి, కూర్చోమా అని అంటారు. పర్లేదండి నేను అనలే కానీ కూర్చోండి, ఓకేనా? ఒక పావు గంటలో వదిలేస్తాను మిమ్మల్ని. రైట్, గమనించండి చాలా జాగ్రత్తగా. ఒక నిమిషం. ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తుంటే మాట్లాడితే తెలుపు అయిపోయిందండి అని అడుగుతారా? చెప్పరేంటండి కొంచెం తొందరగా కానివ్వండి అంటారా? మీ ఇష్టం అండు, నిదానంగా చేయండి, కంగారు ఏమి లేదు, బాగా జరగాలి. చెప్పరేంటండి అంటే మీరు ఎలాగున్నారంటే మాట్లాడితే తెలుపు అయిపోయింది, కొంచెం తొందరగా పంపించండి, వెళ్ళిపోతామండి ప్లీజ్. మరి అక్కడ ఏం జాగ్రత్త, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? స్పిరిచువల్ ఆపరేషన్ జరుగుతుంది ఇక్కడ. ఇది స్పిరిచువల్ ఆపరేషను. ఇది సెట్ అయిందా ఇంకా మీకు మందులతో పని లేదు. ఆమె చెప్పండి, అర్థమవుతుందా? మేము వారం తీసుకొచ్చి పోలియో చొక్కలు వేసినట్టు కదా, నుంచో నోరు దేరు దేవుడిని దీవించను కాకుండా చొక్కేస్తాను చూసారా? ఆ చొక్కలు మీకు అవసరం లేదు. ఇంకా ఆ చొక్కలు అవసరంలా, ఆ ట్యాబ్లెట్లు రోజు ఇదే ప్రాబ్లం వస్తుందని రోజు వేసుకునే ట్యాబ్లెట్లు అవసరంలా. మీ అంతటి మీరే మీరు వర్ధిల్లుతారు. హల్లెలూయా. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకున్నటువంటి మన జీవితంలో పాతాళలోక ద్వారాలు ఎలాగ పనిచేస్తే కూడా మీకు నేను చెప్తాను. చదవండి ఆ మాటను ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. మొదటి గ్రంథం అమ్మ 28వ అధ్యాయం. అక్కడ ఒక మాట చెప్తాను, ఒక నిమిషం. మొదటి గ్రంథం 28వ అధ్యాయంలో 13వ వాక్యం నుంచి చదవండి అమ్మా. రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనపడదని ఆమె అడుగగా ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానని, అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడు అనగా సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేసెను. చాలండి, గమనించండి జాగ్రత్తగా. ఇక్కడ సౌలు రాజు ఎక్కడికి వెళ్ళాడండి? ఏమండి, అది సోది చెప్పేవాడి దగ్గరికి సౌలు రాజు వెళ్ళాడు. వెళ్ళి సమూయేలు అన్న ఆయన పిలువు అని అన్నాడు. మొత్తానికి ఈవిడ భయపడతానే, ఎందుకంటే అప్పుడు ముందు సమూయేలు సౌలు ఇద్దరు కలిసి ఏం చేశారంటే వాళ్ళ రాజ్యంలో సోది చెప్పేవాళ్ళు అనేదే లేకుండా మొత్తం తీసేశారు అందరిని. ఈవిడ సీక్రెట్గా చేస్తుంది మొత్తానికి ప్రాక్టీస్. సరే, మొత్తానికి ఆవిడ దగ్గరికి ఎవరు వచ్చారు? సౌలే వచ్చాడు.
సౌలు వచ్చాడని తెలిసి గడగడగడ ఉనికిపోతుంది. అయ్యా నన్ను చంపేయడానికి వచ్చావని. లేదు లేదు, నాకు పనుండే వచ్చాను, ఇప్పుడు నాకు కొంచెం నీతో పని ఉంది. ఏంటంటే దేవుడు నాతో మాట్లాడతాం మానేశాడు. ఏంటండి చెప్పరేంటండి? ఎక్కడో తేడాగా ఉంది పాస్టర్ గారు. మీరు ఎటు గురిపెట్టారు? మీరందరూ అట్లా చూస్తున్నారు నన్ను. ఇదేదో అడిదిప్పి అటు తిరిగి ఈ బాణం వేస్తే అటెళ్ళి ఇటెళ్ళి అటు తిరిగి ఇటు తిరిగి టక్కన ఇక్కడ దిగింది ఏంటంటే మీకు అర్థమవుతుందా? మీరు అందరూ అలా చూస్తున్నారు. నన్ను రానివ్వండి, మెయిన్ పార్ట్కి వచ్చాను. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, గమనించండి. వెళ్తే ఈవిడ ఎమ్మ నీకు ఎవరు కనపడుతున్నారంటే భూమిలో నుండి ఒకడు వస్తున్నాడంట. నేను చెప్పానా, పాతాళ లోకం. సమూయేలు అక్కడికి వెళ్ళాడు. ఎలా ఉన్నాడు? దేవదూతలాగా ఉన్నాడు. అగ్నిగంధకాల్లో అయ్యో వేదనకరమైన స్థలాల్లో లేడు. నేనదే చెప్తున్నాను, పాతాళంలో కూడా పరిశుద్ధులు ఉన్న చోటు ఒకటి ఉంది, దురాత్మలు ఉన్న చోటు ఒకటి ఉంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనకి పాతాళం లేదు, మనకి పరలోక రాజ్యం. ఎందుకంటే ప్రభు యేసు రక్తం. హల్లెలూయా. వాళ్ళకి అది లేదు కాబట్టి టెంపరీగా అక్కడ ఉంచబడ్డారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలని అంటే రైల్వే స్టేషన్లో ఒక వెయిటింగ్ హాల్ ఉంటుంది. వెయిటింగ్ హాల్ ఏసీ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ స్పెషల్ రూమ్ ఒకటి ఉంటుంది, లోపల ఏసీ ఉన్నది. జనరల్ టికెట్ ఉన్న వాళ్ళందరూ బయటే. ఇంకా మీకు అర్థమైంది నేను చెప్పింది? సో అలాగా ఒక వెయిటింగ్ హాల్ లాగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. భూమిలో ఒక నుండి ఒక వస్తున్నాడు. ఎలా ఉన్నాడమ్మా అని అంటే దుప్పటి కప్పుకొని ఒక ముసలాయన వస్తున్నాడంటే ఆయన సమూయేలే. ఇప్పుడు ఆయనతో నేను ఒక విషయం కనుక్కోవాలని చెప్పి మొత్తానికి ఆవిడని ఆశ్రయించి ఆయన ఇది చేశాడు. విషయం ఏంటో చెప్పమంటారా? సౌలు దేవుడు చేయొద్దన్నాయన్నీ చేశాడు, సోది చెప్పుకోవటంతో సహితం. మీకు అర్థమైంది నేను చెప్పింది? అసలు సోది చెప్పేవాళ్ళు ఉండొద్దు, మంత్రగాళ్ళు ఉండొద్దు అని రాజ్యం మొత్తం క్లియర్ చేసేసిన వాళ్ళు. అదే సౌలు ఎక్కడికి వెళ్ళాడండి? సోది చెప్పేవాడి దగ్గరికి వెళ్ళాడు. మీకు తెలీదు, సౌలు తన కత్తి మీద తను పడి చనిపోవడానికి కారణం ఇదే. మీకు అర్థమైంది నేను చెప్పింది? అంటే నేనంటాను మనం తెలిసి కొన్ని తెలియక కొన్ని చేసేవి మనల్ని పాతాళలోక ద్వారాల దగ్గర బంధించేస్తాయి మనల్ని. సరదాగే కదా నీ చిలక చూసామని అనుకోమాకండి, దట్ ఈస్ డిమోనిక్. సరదాగానే కదండి. మీకు ఇంకా మీరు తట్టుకోగలనంటే కొన్ని విషయాలు డీప్గా చెప్తాను, మీరు ఏమనుకోనంటే చెప్తా. చెప్పమంటారు వద్దంటారా? టు బీ ఫ్రాంక్, ఏ రకమైనటువంటి వాక్యము కానిది ఏది మీరు చేయొద్దు, అది తవలపా కట్టుబడితో సహితం. మీకు అర్థమైందా? జోక్గా సీరియస్గా చెప్తున్నాను నేను. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. జాకెట్ ముక్కతో సహితం. ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు సింపుల్గా జాకెట్ ముక్కలే పెడతా ఉంటారు కదా. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేసేదండి అంటే రేపొద్దున అమ్మో పాస్టర్ గారు అని మీరు అనొద్దు, అది మీ వ్యక్తిగత విషయం. నేను చెప్తున్నాను, ఇంకా మీ ఇష్టం అది. కానీ ఉన్న వాస్తవం చెప్తున్నాను, ఐ డోంట్ ఎంకరేజ్ ఆల్ దోస్ థింగ్స్. మీకు తెలియదు, దాని వెనక ఉండే పర్యవసానాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే నేను చూశాను కొంతమందిని, దోస్ పీపుల్ హూ ప్రాక్టీస్ అటు ఇటుగా ఉండి కాసేపు ఇటు ప్రార్థన అటు అదే అన్నట్లుగా తిథులు, రాసులు, నక్షత్రాలు, మంచి రోజులు, శకునాలు, ఎదుర్లు, ఇవన్నీ గడియలు లేవనుకున్నారా మన బ్యాచ్లో? చెప్పరేంటి? జోక్ కాదు, సీరియస్లీ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎ జోక్, దీస్ ఆర్ రియల్. నేను నిజంగా చెప్తున్నాను, ఇంక్లూడింగ్ అక్షింతలతో సహితం. యూ డోంట్ నో వన్ థింగ్, వెన్ యూ లే హ్యాండ్స్ అపాన్ సమ్వన్ దెర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్. నేను కూడా అందరికీ చేతులు హస్తనిక్షేపణం పెట్టి నేను ప్రేయర్ చేయను. దేవుని ఆత్మ నడిపింపు చొప్పున దేవుడు తలమే చేయమంటే చేయబెడతాను, లేదా పురుషులైతే భుజమే చేయమంటే చేయేస్తాను, లేదు మౌనంగా ఇలా ఉండి ప్రేయర్ చేయమంటే ఇలా ప్రేయర్ చేస్తాను. దేవుని నడిపింపును బట్టి అలాగే చేయాలి. ప్రతిసారి నేను వచ్చి మీ తలమే చేయబెట్టకూడదు, ప్రతిసారి అమ్మ చేయబెట్టనండి అని అనకూడదు. ప్రతి దానికి దేవుని ఆత్మ నడిపింపు ఒకటి అనేది ఒకటి ఉండాలి. హల్లెలూయా. ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా మనకు అనిపించవచ్చు. మరీ నువ్వు పాస్టర్ గారని. ప్రతి దానికి ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఉంది. నేను అనుభవంతో చెప్తున్నాను ఈ విషయం. నేను అవి ప్రాక్టీస్ చేసే వాళ్ళని చూసి వాళ్ళ లూప్స్లో పడిపోవటం నేను గమనించి నేను వాస్తవం చెప్తున్నాను, నేను భయపడ్డా. అమ్మో
పొరపాటును అందుకనే పొరపాటును కూడా నేను నా ఫ్యామిలీ అంటే నా భార్య నా పిల్లల విషయంలో పొరపాటును కూడా నేను ఏది ఎంకరేజ్ చేయను, మొహమాటం ఏమీ లేదు. గల్తీ పత్రిక తీయండి ఒకసారి. ఇంత లోతుగా నేను మీకు ఎందుకు చెప్తున్నాను, మీకు ఇంకొక మాట కూడా చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున మీరు ఒక ఫంక్షన్ పెట్టుకుని పాస్టర్ గారు మీరు వచ్చి ప్రేయర్ చేయండి అని అంటే ఐ విల్ కమ్ అండ్ డూ ప్రేయర్, ఓకే ఫైన్. నేను మీకున్నటువంటి ఆత్మీయ స్థాయిని బట్టి మీరు ఏదైనా చేస్తారు, నేను దానిని మిమ్మల్ని బలవంత పెట్టను, నేనేం బలవంత పెట్టను. ఫర్ ఎగ్జాంపుల్ రేపు తీసుకొచ్చి పాస్టర్ గారిని మేము ఇలా ఫంక్షన్ పెట్టుకుంటున్నాం, మేము ఇలా చేసుకుంటామని అండి, ఓకే ఇట్స్ అప్ టు యూ, చేసుకోండి. నేనేమో అడ్డు చెప్తాను, నేనడన్నా చెప్పను, కానీ సత్యాన్ని మాత్రం బోధిస్తా. అది మీ 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 ఇష్టం, అది మీరు దానికి లోబడే దాన్ని బట్టి ఉంటుంది అది. ఏమండి ఒకసారి గల్తీ పత్రిక ఒక్క నిమిషం నేను మీకు ఇది మాట అమ్మా 4:10 చదవండి ఒకసారి అమ్మ. 8వ వాక్యం నుండి, ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. హలో, నేను చెప్పింది నిజమే కాదా? చెప్పరేంటండి? మీరు దాసుల కింద ఉన్నారు, కానీ ఇప్పుడు ఏంటి? ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగుబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవైన మూలపాఠముల తట్టు మరలా తిరుగునేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. లిసన్ వన్ థింగ్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ద సేమ్ ప్రాక్టీస్ దట్ యు హ్యావ్ డన్ బిఫోర్, దట్ మీన్స్ దట్ యు ఆర్ అగైన్ గోయింగ్ ఇన్ టు దట్ స్లావరీ. నేను మరలా చెప్తున్నా, ఒకప్పుడు ప్రభు ఎరక్కముందు చేసాం, ఎరిగిన తర్వాత ఇంక నీకేంటి దాంతో? ఇప్పుడు లేదు పాస్టర్ గారు, చుట్టాలు ఫీల్ అవుతారు, వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారని మీరు చేశారనుకోండి, వాక్యం చెప్తుంది మరలా మీకు మీరే వాటికి దాసులుగా మీరు చేసుకుంటున్నారు అన్నాడు. హల్లెలూయా. అర్థమైన హల్లెలూయా చెప్పండి గట్టిగా. జోకా సీరియస్ చెప్తున్నాను, గమనించండి. ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోనని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్దామా. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకప్పుడు ప్రభువుని ఎరగక ఇవన్నీ నేను మీకు చెప్తే మీకు ఎప్పుడు క్వశ్చన్ మార్గం ఉంటుందో తెలుసా? మీకు వాక్యం తెలియనప్పుడు నిజమేనా ఇదంతా చేయాలంటావా అని ఒక ఆలోచన మీకు వస్తుంది. అదే మీకు వాక్యం తెలిస్తే పాస్టర్ గారు చెప్పింది కరెక్ట్, అదే చేద్దామంటారు మీరు. ఎందుకంటే నేను అదే అన్నాను కాబట్టి. హల్లెలూయా. నేనేం మిమ్మల్ని బలవంతంగా మిమ్మల్ని అందరూ ఒప్పించడానికి ఇక్కడికి నేను చేయలా. నా బాధ్యత సేవకుడిగా మీ మీద నాకున్నటువంటి ఒక భారం. రాత్రి నిద్రపట్ల తెలుసా నాకు, రాత్రి నిద్రపట్ల నేను ఆడియో మెసేజ్ పెట్టాను. నేను పెట్టిన తర్వాత నుంచి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ప్రీచ్ దిస్ వర్డ్. ఎందుకనంటే మీరు విడిపించబడితే, మీరు పాతాళలోక ద్వారాలను జయిస్తే దేవునికి మహిమ. హల్లెలూయా. ముగించేస్తున్నాడు చూడండి, ఇంకొక మాట చూడండి. అందుకని ఇక్కడ రాసుకున్నాను ఏంటంటే, మీ పితరుల దగ్గర జరిగినాయా ఓకే ఫైన్, అది మీరు ప్రభు రక్తంతో. 2 సెంటిమెంట్స్ అని పెట్టుకోమాకండి. ఏంటండి చెప్పరేంటండి? క్రిస్టియన్కి సెంటిమెంట్స్ లేవు, ఆమె చెప్పండి. 3వది పేగన్ రిచువల్స్, అన్యుల యొక్క ఆచారాలు. ప్రభుని ఎరగనప్పుడు అవన్నీ చేసాం, మళ్ళీ దానిని తీసుకొచ్చి భక్తిని దానికి పొలవమాకండి. ఏమండి ఆ చేయాల్సిందంతా చేసి దానిని తీసుకొచ్చి భక్తికి పైన మేకప్ వేయమాకండి. సాయంత్రం వేసేసరికి మొత్తం పోద్ది మేకప్. మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని ఆచరించండి. యునో థింగ్, ఇప్పుడు ప్రతి ఆచారం వెనక ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఉంది. ప్రతి ఆచారం వెనక స్పిరిచువల్ కనెక్షన్ ఉంది. వీటన్నిటి వలన మనం గత కాలంలో తెలిసి చేసేవి కొన్ని, తెలియక చేసేవి కొన్ని, చాలా అంటే చాలా ఉంటాయి. నేను ఒకప్పుడు నాకు ఏమంటే ప్రభుని నమ్ముకోకముందు ఒక సెంటిమెంట్ పర్సు ఉండేది. నాకు చెప్పరేంటి, నాకు ఒక సెంటిమెంట్ పర్సు ఉండేది. ఆ పర్సు ఉంటే డబ్బులు ఉంటాయని అనుకున్నాను. విషయం ఏంటో చెప్పమంటారా? అయితే ఆ పర్సులో డబ్బులు అయితే ఉండే, కానీ పొర్రపాటును కూడా డబ్బులు నిలబడే కాదు. డబ్బులు నిలబడటం కాదు, ఇంకొక మాట చెప్పాలని అంటే, నేను కొన్ని వేలు సంపాదిస్తాను. 2012లో నేను వెళ్ళి మా పాస్టర్ గారిని అడిగానన్నా, నేను ఇన్ని వేలు శాలరీ తీసుకుంటున్నా, నమ్మకంగా టైత్ ఇస్తున్నా, చర్చికి పరిచర్య చేస్తున్నా, మరేంటన్నా నేను దీవించబడలేకపోతున్నాను అడిగితే పాస్టర్ గారు అన్నారు తెలుసా, ఒరే దేవుని దీవెన అంటే కోట్లు సంపాదించడం కాదురా,
దేవుడు నీకు ఇచ్చిన తర్వాత నువ్వు తిని తృప్తి పొందిన తర్వాత మిగులుబాటు కలుగుద్ది, అది దేవుని దీవెన అన్నాడు ఆయన. అది నువ్వు 30,000 సంపాదించావో 3,000 సంపాదించావో కాదు, అక్కడ 3 కోట్లు సంపాదించావో కాదు. నువ్వు దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు మిగులుబాటు కలగాలన్నాడు అంతే ఆయన. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? సో ఇవన్నీ ఇందులోంచి నేను కూడా వచ్చాను కాబట్టి చెప్తున్నాను. నేను ప్రభు నమ్మకం ముందు నా చేతికి ఒక తాడు కట్టుకుని నేను సరదాగా ఎవరో ఎక్కడికి వెళ్ళొస్తే నాకు తాడు ఇచ్చారు. సరే నేను అనుకున్నాను, సరే సంథింగ్ ఏదో అదొక నేను నిజంగా చెప్తున్నాను, భక్తితో ఇవ్వడం కట్టుకోలే, ఫ్యాషన్ కట్టుకున్నా. అదొక మ్యాన్లీగా ఉంటుందని విషయం ఏంటి తెలుసా, కొన్నాళ్ళకి ఊడిపోయింది. సో ఇవన్నీ కూడా మనం ప్రభువుని ఎరక్క ముందు చాలా చాలా ఇచ్చేసాం, కానీ ఎరిగిన తర్వాత ఇంక వాటికి మనకు సంబంధాలు లేవు. హల్లెలూయా. కొంచెం ఈరోజు కోట ఎక్కువ ఉంది కదా, జోక్ కాదు, సీరియస్లీ. ఏమండి, ఇదేమీ సింపుల్ జ్వరం కాదు. ఒక సింగిల్ సిరంజ్ చేసేసి వెళ్ళిపో, పెన్సిల్ని ఒకటి పొడి చేసి జ్వరం తగ్గిపోయి వెళ్ళిపోవడానికి. ఇది ఒక సర్జరీ. ఇది గనక మీ జీవితాలలో మీరు ఇచ్చేసుకుంటే గనక జరిగేది ఏంటంటే మీరు పాతాళాన్ని జయించడం మొదలు పెడతారు. చెప్తున్నాను, ఎవ్రీథింగ్ విల్ ఫాలో యూ, ఎవ్రీథింగ్. ఆమేన్. దేవుడు మనకట్టి కృప దయచేయునుగాక. ఎంతమందికి అర్థమైంది? కుడిచే పైకి ఎత్తండి. అది డోంట్ టేక్ లైట్, తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకనంటే నేను అంటాను, మీరు ఏదో సరదాగా అటుబడి భక్తి చేసి ఏదో బాధలు పడుతున్నాం, మాకు సమస్యలు కాదండి. మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లం ఉందా? డీల్ ఇట్ స్పిరిచువల్లీ. మీ ఇంట్లో ఫినాన్షియల్ ప్రాబ్లం ఉందా? డీల్ ఇట్ స్పిరిచువల్లీ. మీ ఇంట్లో చెప్పుకొని ఉన్నాయా? డీల్ ఇట్ స్పిరిచువల్లీ. యూ కాంట్ సాల్వ్ దోస్ థింగ్స్. చెప్తున్నాను, ఎందుకనంటే అవి పనిచేస్తుంది ఎక్కడ కాదు, పాతాళంలో. అక్కడ డీల్ చేయాలని అంటే మీకు దేవునికి ఒక కమిట్మెంట్ రావాలి, మీకు దేవునితో నిబంధన ఏర్పడాలి, వాటికి మీకున్న నిబంధనలు పోవాలి, మీ స్వభావాలు మారాలి, మీ బుద్ధులు మారాలి, మీ పద్ధతులు మారాలి, మీకున్నటువంటి సమస్తము దేవుని వాక్యములోనికి రావాలి. ఆమేన్. ఇదంతా జరగాలి అంటే పేతురుకి దేవుని ప్రత్యక్షత ఉన్నట్టుగా మీకు దేవుని ప్రత్యక్షత కావాలి. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం.